పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధైన పాదములకి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రభా నీ స్తోత్రముల తండ్రి. అయ్యా ఈ ఉదయం కాలము ప్రభా నాయన నీ పాద సన్నిధికి వచ్చున్నాము తండ్రి. నా ప్రభా నీ పాదాలు పట్టుకోవడం మాకు నేర్పించారు ప్రభా తండ్రి. అయ్యా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా నాయన. ఇంతకు ప్రభా నా తండ్రి నాయన అంటే ప్రభా తండ్రి మాకు నేర్పించిన ప్రభా తండ్రి. అయా ప్రభా నాయన ఆ తండ్రి నీ వాక్యము ప్రభా తండ్రి నీ స్తోత్రముల ప్రభా మా హృదయంలో నా ప్రభా ముద్రించుకుండి తండ్రి, మనసులో జ్ఞానించుకుండి ప్రభా. అయా తండ్రి నాయన మా ప్రభా మా పెదవులతో మిమ్మల్ని స్తుతించడానికి నీ ప్రభా తండ్రి ఈ ఉదయం కాలం ఇచ్చిన భాగ్యాన్ని పెట్టి ప్రభా నీకు నిండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ప్రభా ఈ అవకాశము ఈ సమయమును ప్రభా నాయన అయ్యా మీ సేవకుల ద్వారాగా ప్రభా అనేకమైన సమస్యలు మా పాదాల ప్రభా మీ పాదాల దగ్గర పెట్టుకోవడానికి ప్రభా ఇంత భాగ్యాన్ని ప్రభా నీ సేవకుల ద్వారాగా మాకు ఇచ్చిన దేవానికే నీ నిండు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఎందుకు చెయ్యాలా, ఎవరి కోసం చెయ్యాలా, ఏమైనా చెయ్యాలా ప్రభాని తండ్రి నాయన ప్రభా మీ తండ్రి ఇంత అవకాశమును ప్రభా ఇన్ని ప్రభా మాటలతోనూ ప్రభా అయ్యా నిన్ను ముచ్చరించడానికి తండ్రి నా ప్రభా నా తండ్రి ఈ అవకాశం ఇచ్చిన నా గొప్ప తండ్రి నీకు నిండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అంటున్నావు ప్రభా నా తండ్రి. ఆరాధించేటప్పుడు ప్రభా తండ్రి ఆశతోనూ ఆసక్తితోనూ భయముతోనూ ప్రభా తండ్రి నీ స్తోత్రముల ప్రభా ఉల్లాసముతోనూ ఉద్యోగంతోనూ ప్రభా ఆరాధించమని మరి మాట్లాడుతున్నారు తండ్రి. నా ప్రభా నాయన ఆరాధించిన తర్వాత నా తండ్రి నా ప్రభా నా దేవుడు చేసిన మేలు నాయన నిండు కృతజ్ఞతాస్తుతులతో స్తుతులు చెల్లించుకోమంటున్నారు ప్రభా. నా తండ్రి నీ స్తోత్రములు ప్రభా నీ తప్పుదములు ఒప్పుకోమని మాట్లాడుతున్నావు ప్రభా. అవునయ్యా మా ప్రభా మేము చేసిన పొరపాట్లోనూ తప్పుదములు మీ పాదముల దగ్గర ఒప్పుకోండి తండ్రి, దాన్ని విడిచిపెట్టడానికి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా అటువంటి జ్ఞానం కలిగి ఉండమని మాట్లాడుతున్నారు ప్రభా. అలాగే తండ్రి నాయన ప్రభా నువ్వు ప్రార్థించేటప్పుడు ప్రభా ఇతరుల కోసం జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ సమస్యల కోసం దేవుడు పాదాల దగ్గర పెట్టమని మీరు మాట్లాడుతున్నారు ప్రభా. తండ్రి నీ స్తోత్రములు. అవును ప్రభా నాయన మేము చాలా నెమ్మలంగా ఉన్నామనుకుంటున్నాం అయ్యా తండ్రి. మాకు చక్కని గృహాలు ఇచ్చారు ప్రార్థన చేసుకోవడానికి తండ్రి, కానీ ప్రభా నాయన నాకు తినడాకిని ప్రభా కట్టడాకిని ప్రభా సమస్తమును ప్రభా తండ్రి ఉండడానికి ఇంత అవకాశం మాకు ఇచ్చారు తండ్రి. ఇది లేని వారు ఎందరో ఉన్నారు ప్రపంచంలో ప్రభా, వాళ్ళందరి కోసం మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పాదాల దగ్గర మొరపెట్టుకోవడానికి ప్రభా మిమ్మల్ని జ్ఞానించడానికి తండ్రి మీ గొప్ప కృపని ప్రభా మాకు దయచేసిన గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీ స్తోత్రములు ప్రభా నాయన. బతుకుతున్నాము అమ్మును ప్రభా నాయన, లోకములోనే బ్రతుకుతున్నాం, లోకముతోనే జీవిస్తున్నాం, లోకముతోనే సావాసం చేస్తున్నాం, లోకంతోనే సంభాషణ చేస్తున్నాం. కానీ ప్రభా నాయన లోకం అంటే అంటుకోకుండా బ్రతకమని మాకు నేర్పిస్తున్నారు ప్రభా. లోకానికి నువ్వు ఎంత దూరంగా ఉంటే నాకు అంత దగ్గరలో ఉంటావని మాట్లాడుతున్నావు తండ్రి. అయ్యా అవును ప్రభా నాయన ఈ లోకమును ప్రభా ఈ లోక ప్రజలు మాట్లాడతలేదని మాకు బాధ పడవద్దు, నువ్వు దేవుడి పాదాలు పట్టుకోమని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభా ఈ పాదాలు పట్టుకుండి ఎతకడమును ప్రభా పట్టుకుండే అవకాశమును కట ప్రభా ఈ ఉదయం కాలమును నాకు దయచేసిన గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. ఎన్నెన్నో ఉన్నాయి ప్రభా తండ్రి. అయ్యా ప్రభా మేము ఎంత చేసినా మీ పాదముల కింద తక్కువే ప్రభా తండ్రి. సమయం వచ్చిందని మేము ప్రార్థన చేయడము కానీ దేని సమయం దానికి మేము సమర్పించుకోవడానికి మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా ప్రభా ఎక్కడ ఎవరో ప్రభా ఏ కుటుంబం నెమ్మదిగా ఉన్నదని మేము చెప్పలేము తండ్రి. ప్రతి కుటుంబంలోనూ ఒక సమస్య నాయన, ప్రతి కుటుంబంలోనూ ఒక ఆందోళనే ఉన్నది. అవన్నీ ప్రభా నాయన నా తండ్రిని స్తోత్రములు ప్రభా నాయన అయ్యా సరిచేయి పడాలంటే నాయన నెమ్మలం పడాలంటే ప్రభా, కానీ జీవితాల్లో నెమ్మలం పడాలంటే ప్రభా జీవితాల్లో ప్రార్థనే ప్రభా మాకు నేర్పుతున్నారు ప్రభా. దేవాజ్ఞాను ప్రభా తండ్రి నాయన మాకు ప్రభా నీ దాసుల ద్వారాగా మాకు తెలియపరిచారు ప్రభా తండ్రి. నీ స్తోత్రములో ఎన్నో వాక్యాలు ప్రభా తండ్రి నాయన అయా పాటల ద్వారాగా నీ నామాన్ని మహిమపరుచుకుంటున్నారు, వాక్యం ద్వారాగా ప్రభా
కీర్తనాకారుడైన దావీదు కీర్తనలో ఉండి మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కీర్తనలో ఉండి వివరాలు ప్రభు మాకు వివరిస్తా ఉన్నారు తండ్రి. ఆరాధనలో అనుభూతి నేర్పిస్తా ఉన్నారు ప్రభు. ప్రార్థనలో విధేయతను నేర్పిస్తా ఉన్నారు అయ్యా ప్రభు. నాయన వాక్యంలో నాయన వినయాన్ని నేర్పిస్తా ఉన్నారు. ప్రతిదీ ప్రభు మాకు నేర్పిస్తూనే ఉన్నారు తండ్రి. దేవానికి స్తోత్రములు ప్రభు. అయ్యా ఇంత గొప్ప అవకాశము, ఇంత గొప్ప దేవుని విడిచిపెట్టినా మాకు ప్రయోజనం లేదు, ఫలితం లేదు ప్రభు. దేవాని స్తోత్రముల తండ్రి. ఇంత గొప్ప దేవుని మీకు జ్ఞాపకం చేసుకోవడం ఎంత తండ్రికరమే ఈ ఉదయకాలము ప్రభు. నాయన నా తండ్రి నీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవాని స్తోత్రములు 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 ప్రభు. నాయన గిద్యోను ప్రభు తండ్రి. నాయన తండ్రి అవునయ్యా ప్రభు. ఇశ్రాయేలును ప్రభు తండ్రి. నాయన మందసాని కోసము ప్రభు అయ్యా ఒక్కొక్క గ్రామాల్లో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాజును మీరు వెతుకున్నారు ప్రభు తండ్రి. అయ్యా ప్రభా ఆ రాజుల ద్వారాగా తండ్రి మాకు ఎన్నో పాఠాలు నేర్పించారు ప్రభా నా తండ్రి. కానీ నాయన నీ స్తోత్రములో ఎలాగే ఎదుర్కోవాలా, ఎలా ప్రార్థించాలా, శ్రమ వస్తే ఏ ప్రార్థన చెయ్యాలని మాకు నేర్పిస్తా ఉన్నారు ప్రభా. మేమేం చేయగలుగుతున్నామయ్యా, నిన్న మట్టికి వింటున్నాం దేవా నాయన. దాన్ని మాకు అక్కరలేదు అన్నట్టుగా విడిచిపెడుతున్నామేమో. మా జీవితానికి మరొక్కసారి మాకు జ్ఞాపకం చేసిన గొప్ప దేవుడానికి వందనాలు ప్రభా. గిద్యోను ప్రభా తండ్రి. నాయన అయ్యా కరువు కాలము ప్రభా తండ్రి. తినడానికి నా ప్రభా తెలియని టైంలో ప్రభా ఎలాగ పోషించుకోవాలా కుటుంబానన్న పరిస్థితిలోను ప్రభా గిద్యోను ఆలోచించా ప్రభా తండ్రి. గోధుగులు దున్నుకుంటా నాయన అయ్యా మాట్లాడినప్పుడు ప్రభా స్తోత్రముల తండ్రి. అయ్యో దేవుడు లేరా నాకేంటి ఈ బాధ పండిత్ అన్నప్పుడు ప్రభా అయ్యా గిద్యోనుతో మాట్లాడున్నావు కదా నాన్న. అయ్యా తన కష్టార్థం ఎంత, నా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం గొప్పదని మాట్లాడావు ప్రభా. అవునయ్యా తండ్రి. నేను తీసుకుంటే కొన్ని ప్రభా, మీరిస్తే ప్రభా నాయన అనేకమని ప్రభా తండ్రి స్తోత్రముల ప్రభా. కానీ మా దానికి మేము ఆశించకూడదు, కానీ మీరు ఇచ్చిన దాన్ని మేము నాయన గుర్తు కానీ ప్రభా తినాలా నాయన. మీరు ఇచ్చిన దానికోసం మేము సంతోషించబడాలి ప్రభా. కానీ నాయన ప్రార్థన చేస్తేనే అన్నింటికి శ్రమ అనుభవిస్తేనే నాయన ఆ శ్రమలో కష్టమేంటో మాకు తెలుస్తుంది ప్రభా. ఆ శ్రమలో బాధ ఏంటో మాకు తెలుస్తుంది ప్రభా. ఆ శ్రమలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో కట మాకు తెలుస్తుంది ప్రభా. ఆ కష్టంలో ఎవరు ప్రాణాలు పట్టుకోవడం కట మాకు తెలుస్తుందయ్యా. అయ్యా మనుషుల్ని ఎదుగుతామే లోకంలో కాదు ప్రభా, కాదు తండ్రి. అయ్యా మనుషుల దగ్గరికి వెళ్ళిన ఎంత మేము బ్రతుకులు ప్రభువా. దాన్ని పట్టుకుంటే నీ పాదాలు పట్టుకుంటేనే ఫలితము ప్రభా. మాకు ఫలితం ఇచ్చే దేవుడు మాకు ఉండగా మాకు దిగిలేందుకు నాన్న. అయ్యా ప్రభా తండ్రి ఏదైనా ప్రభా నాయన నా ప్రభా బతకడానికేంటి, మరణించడానికేంటి అయ్యా మా ప్రభా మా మరణ వస్త్రాలన్నీ మీ చేతిలో ఉన్నాయి కాబట్టి ప్రభా తండ్రి మమ్మల్ని గుర్తించిన దేవుడు ప్రభా. మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావో నిర్ణయించడం మీకే తెలుసు తండ్రి. కానీ భూలోకం మీద బతికినన్నాళ్ళు ప్రభా ఏంటంటే వాక్యాన్ని అర్థం చేసుకో, వాక్యం మీ మనసులో పెట్టుకో, వాక్యాన్ని ధ్యానించు, అనేక మంది కోసం నువ్వు ప్రార్థన చేయమని మాకు నేర్పిస్తా ఉన్నావు ప్రభా. కానీ అది నేర్చుకుంటే ప్రభా నా తండ్రి దాని కొరకు మేము బ్రతకడానికి ప్రభా తండ్రి మేము ఎలా జ్ఞానించడమో మాకు నేర్పించండి. జ్ఞాను ఫలితములు చూశాడు ప్రభా. ఎందుకంటే ఆ శ్రమలో నిన్ను వేడుకున్నాడు కాబట్టి, నీ పాదాలు పట్టుకున్నాడు కాబట్టి ఫలితాన్ని ప్రభా చూడగలిగి ఉన్నారు ప్రభా నా తండ్రి. అయా ప్రభా ఎన్నో పాఠాలు మాకు నేర్పిస్తానే ఉన్నారు తండ్రి. నాన్న మేము నేర్చుకోవాలా ప్రభా. సువర్ణమైన దీపస్తంభం అంటే సంఘానికి పోల్చారు. సంఘములో నాయనా నువ్వు చేరుకున్నావా, నాయనా సంఘ సబ్జెక్ట్ గా నువ్వు కూడు ఉన్నావా అని. అయ్యా నా తెవ్వ నువ్వు ఏకంగా కూడు ప్రార్థన చేస్తున్నావా అని మాట్లాడుతున్నావు తండ్రి. అవునయ్యా ఏ యేసు మాట్లాడినా దేవుడు నాతోనే మాట్లాడాడని నా జీవితాన్ని సరి చేసుకునే భాగ్యం నాకు కలగ చేస్తావు తండ్రి. అవును ప్రభా, ఎక్కడ సరి చేసుకోవాలో మేము అక్కడే సరి చేసుకోవాలా, ఎలా బ్రతకాలో మేము అలాగే బ్రతకాలా తండ్రి. నీ స్తోత్రములు అటువంటి జీవితాన్ని కట మాకు నేర్పిస్తా ఉన్నావు ప్రభా. దాన్ని బట్టి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అవును దేవుడి నాయన దేవుడి పాదాల దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడి సన్నిధిలో మేము కూడి ఉన్నప్పుడు, అయా దేవుడిని పాదాలు పట్టుకున్నప్పుడు, అయా దేవుడికి ప్రభా నాయన
ఏమి మాకు ఇవ్వాలో దేవుడికి తెలుసు. కానీ ఏది మేము అడగాలో అది నేర్చుకోవాలా ప్రభా. నీకు వందనాలు తండ్రి. అవసరం లేనివన్నీ మాకు అక్కరలేదు ప్రభా తండ్రి. కానీ ఒకటి అయ్యా, నీ వాక్యం ద్వారాగా మా జీవితాలు సరి చేసుకోవడమే మాకు కావాలా ప్రభా. అయ్యా తండ్రి, ఏది సరి చేసుకోవాలి, ఏది వినాలన్నది కట మేము గ్రహించాలా ప్రభా తండ్రి. అటువంటి భాగ్యాన్ని ఉదయం కాలమును తండ్రి నాకు దయచేసిన గొప్ప దేవుడా, నీకు నేనేమి ఇవ్వగలిగిదనయ్యా. అయ్యా, నేనేమి ఇవ్వగలిగిదును, నా జీవితం ద్వారాగా నేనేమి నీకు సమర్పించుకోగలిగిదును ప్రభా. ఆకాశము నీది, భూమి నీది, భూమి మీద ఉన్న నాయనా ప్రభా. అయ్యా నా తండ్రి, నిలబడి ప్రభా జీవిస్తున్నారంటే ఈ ప్రజలు ప్రభా నువ్విచ్చిన గాలి ద్వారాగానే, నువ్విచ్చిన ఆహారం ద్వారాగానే, అయ్యా నువ్విచ్చిన ఆరోగ్యం ద్వారాగానే కదా ఈ ప్రపంచంలో ప్రజలు బ్రతుకుతున్నారంటే, నేను బతుకుతున్నానంటే తండ్రి ఎవరో చూపించినది కాదు, ఇది మీరు చూపించినది. ఇదంతా నువ్వు కలగజేసినది. ఇదంతా తండ్రి నీది, నీ వశమై ఉన్నది ప్రభా నా తండ్రి. కానీ ప్రభా నాయన, ప్రజలలో చేసిన ప్రభా కార్యాలకి ప్రభా భస్మైపోవాలంటే ఒక్కో నిమిషము కాదు ప్రభా. కానీ ప్రభా నీ రాకడికి ఏది ప్రజలు తెలుసుకోవాలో, ఎలాగా జీవితాలు మలుసుకోవాలో, ఎటు రీతిగా ప్రభా బ్రతకాలో అన్నది నా ప్రభా మీరు చూపిస్తున్న కార్యాలు ప్రభా ఇవన్నీ. కానీ అన్ని చూసి మా హృదయాలు కలవరపరుచుకోక, అయా కలతను చెందక ప్రభా నిబ్బరమ కలిగి నా దేవుడి కొరకు నేను మొరపెట్టాలా తండ్రి అని ప్రభా నేను ప్రార్థించడానికినే కదా సమస్తం అంతా ప్రభా మాకు బోధించుకొస్తా ఉన్నారు మీ సేవకులు నిలబెట్టి. అది మేము వినాలా, దాన్ని గ్రహించాలా. ఇది నాకు కాదులే అనుకుంటే అది వ్యర్థమే నా బ్రతుకు తండ్రి. నా జీవితం ఎంతకి పనికిరాని జీవితమే ప్రభువా. కానీ నీ వాక్యము ప్రభువా ఎక్కడ ఉండవలసిన వారిని అక్కడే ఉంచింది, ఎలా బ్రతకవలసిన వారిని అలాగే బ్రతికించింది, ఏ రకంగా జీవించాలో ఆ రకంగా జీవితాన్ని నేర్పించింది నీ వాక్యము ప్రభువా. కానీ నాయన ఇటువంటి వాక్యము నేను ఇడిచిపెట్టుకున్నా ప్రయోజనం ఏముందయ్యా అంటున్నావు. ఒక్కరినైనా నువ్వు సంపాదించుకోగలిగావా అని ప్రభా. అవును తండ్రి, సువార్త కరువైపోయింది. సువార్తకి వెళ్ళలేకపోతున్నాం, ఒకరికి చెప్పలేకపోతున్నాం అయ్యా. ఒకరి కోసం మేము ప్రార్థించలేకపోతున్నాం. ఎందుకంటే అయ్యో నా కోసమని నేనే ప్రభా తండ్రి ప్రయాసపడుతున్నానేమో. అందుకనే దినదినం మాతో మాట్లాడుతూ ఉన్నాం అయ్యా. సంఘములో ప్రభా బాధ కలిగితే అయ్యా తండ్రి నా ప్రభా, ఏ బిడ్డకి బాధ కలిగినా నా జీవితానికి బాధ కలిగినట్టుగా నేను నొచ్చుకుంటేనే నా జీవితం ఫలించగలుగుతుంది ప్రభా. దేవానికి వందనాలు. ఈ దేశం ఏమైపోతుంది, ఎలాగెళ్ళిపోతుంది, వెటి వెళ్ళిపోతుంది, ఏ రకంగా పరుగులు తీస్తుంది అని ప్రభా అన్ని మాకు తేట తెల్లగా తెలియపరుస్తున్నావయ్యా. ఈ సుట్టిచ్చిన సృష్టికర్తను మానుకుంటున్నారు, సృష్టిని పూజిస్తున్నారు, సర్వమును ప్రభా. కానీ ఏది పూజించినా ప్రభా ఎవరిష్టం వాళ్ళదే అన్నట్టుగా విడిచిపెడుతున్నారు. కానీ క్రైస్తవుని మాత్రం అలా విడిచిపెడతలేదు ప్రభా. క్రైస్తవుడు ఉండకోది ఈ ప్రపంచంలోను అని ప్రభా అయ్యా కంకణము కట్టుకున్నది లోకము తండ్రి. కానీ ఎందుకంటే దుష్టుడు ప్రభా ఆడు సమయం తక్కువగా ఉంది కాబట్టి మనుషుల్లో ఒక్కొక్కళ్ళలో ఉండి ప్రవేశించేసి అది ఎట్టి వచ్చిన నాటకం ఆడతానే ఉన్నాడు ప్రభా. అయ్యా తండ్రి ఒక భరతనాట్యం కట్టినట్టుగానే కడతా ఉన్నాడు ప్రభా నా తండ్రి. దుష్టుడు కారాలు ప్రభా నాయన నీ ముందు ఎంత ప్రభా. అయ్యా మేము యోబుని జ్ఞాపకం చేసుకుంటే ఎప్పటి వారం అయ్యా మేము ఎంతకీ పని చేయనంటు వారు యోబు ప్రభా. ఆత్తుపరుడు, ధనవంతుడు ప్రభా. అంత ఆత్తుపరుడైనా నా తండ్రి ఎవరు జ్ఞాపకం వచ్చారు. నా దేవుడిని మాట అనడం నాకు అది ధర్మము కాదని అయా ఈ పడ్డ బాధ ఆయనే అనుభవించి దేవుణ్ణి ప్రభా అయా తండ్రిని స్తోత్రములు ప్రభా. బంధువులు అయా స్నేహితులు, భార్య ప్రభా ఇడిచిపెట్టిన బిడ్డల పోనా, ఆస్తు సర్వనాశనం అయిపోనా, పల్లెత్తి మాట యోబు నోరు దూరంగా రాలేదు కదా నాన్న. మేమేమున్నదని గర్భించి అయ్యో నా దేవుడు ఏం చేశాడు, నేను ప్రార్థన చేస్తాను లేదా, దేవుడి దగ్గరికి వెళ్తాను లేదా అని అనుకుంటావేమో. అది ప్రశ్న వేయడం తప్పు, మా జీవితానికి చాలా తప్పు అది. కానీ మా జీవితాల ద్వారా మీకు ఏం చేస్తున్నామయ్యా ఆ ప్రశ్న వేయడానికి? మేము ఎపాటి వారు అయ్యా, మేమేమి చేయలేకపోతున్నామే. కానీ ఎందుకు అనాలి ప్రభా? నా దేవుడికి తెలుసు
నా దేవుడికి తెలుసు ఏ టైంలో ఏది ఇవ్వాలో, ఏ టైంలో ఎలా జరగాలో అంత నా దేవుడికి తెలుసు. నన్ను పుష్టించిన దేవుడికి నా సమస్తము తెలీదా? తెలుసు ప్రభువా. యోబు ప్రభువా తండ్రి సాతాన్ని ఓడించాడు, దేవుడిని గెలిపించాడు. అయ్యా ప్రభువా, అయ్యా నా తండ్రి నాయన నీ గ్రంథములో రాయబడి ఉన్నదంటే, చరిత్రకి ఎక్కారంటే ప్రభా ఎంత గొప్పతనము, ఎంత సహించిన తనము ఏమన్నా ఉన్నదా మాకు ప్రభా? అయ్యా తండ్రి ఏది పోల్చుకోలేము ప్రభా నాయన మేము. తండ్రి నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. అయ్యా యోబు నిన్నే స్తుతించాడు, నిన్నే వేడుకున్నాడు. నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రి తీసుకున్నాడు అన్నాడే తప్ప దేనికి మాటలాడలేదు ప్రభా నీ స్తోత్రములు. అటువంటి జ్ఞానం ఉందా మాకు? అటువంటి అంగలార్పు ఉందా మాకు? అటువంటి రోదన ఉన్నదా నాన్న? అయ్యా రోధించాల ప్రభా, రోధించాల తండ్రి. సంఘము చిన్నదని చూడక సంఘంలో ఉన్నవారు కొంతమంది అయినా నాయన ఈ రాకడ సమయంలో నీ పాదాలు పట్టుకోవడమే మాకు నేర్పించండి తండ్రి. నీ పాదాలు పట్టుకుంటే ఏం అడగాలో కట్ట మాకు నేర్పించండి ప్రభు. ఎవరికి నెమ్మది లేదయ్యా. అయ్యా దేశంలో ఎంతో అలజడలు రేగుతా ఉన్నాయి అయ్యా, ఆందోళనను చెలరేగిపోతా ఉన్నది అయ్యా తండ్రి. అయ్యా ఫ్రెండ్స్ గా చూపించుకున్న వారే అయ్యా తండ్రి ఎత్తుకో ప్రభా, సహించుకోలేక బతుకులైపోయి అయ్యా చంపడానికి ప్రయత్నాలు అయ్యా చంపేస్తున్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే అయ్యా నీ రాకడే అయ్యా సమీపంలో ఉందని ప్రభా. అయ్యా ఇంకా నీ రాకడి ఇంకా తండ్రి ఇంకా చాలా మంది తెలుసువలసిన వారు ఉన్నారనే ఇంకా మీరు ఆలోచిస్తున్నారు. ఇంకా చాలా మంది ప్రభా, చాలా ప్రపంచాలు, చాలా దేశాలు ప్రభా, ఇంకా చాలా మట్టికి నాయన నీ ప్రభా నీ వాక్యాన్ని ఇంకా తండ్రి అలా లోతు అనుభవాల్లోకి వెళ్ళలేదు. ఇంకా తండ్రి నాయన ఇంకా ఇంకా తెలుసుకోవాల్సిన వారు ఉన్నారు కాబట్టి ఆలస్యం చేస్తున్నావయ్యా. నువ్వు తలంచుకోవాలంటే ఒక నిమిషం కాదు ప్రభా. నీ కోపం రగరాలంటే ఎవరు నిలబడగలుగుతారు? ఈ భూమి మీద భస్మైపోతారు తండ్రి. కానీ అది తెలుస్తలేదయ్యా. ఏదో దేవుడు అంటే ఒక ఎర్రోడి కింద చూస్తున్నారు, దేవుడు అంటే ఒక మమ్మల్ని పిచ్చోడి కింద చూస్తున్నారు అయ్యా, దేవుడు అంటే ఒక యాలం చేస్తున్నారు. కానీ ఇప్పుడు తెలియదు వాళ్ళకి పరిస్థితి తండ్రి. కానీ నాయన నీ రాకడ అంత వరకు నిలబడి నిబ్బరముగా కలిగి ప్రార్థన చేసే జీవితాలే మాకు కావాలి ప్రభా. ఏది లోకంలో వద్దు ప్రభా. ఏది ఉన్నా అట్టుకెళ్ళేది లేదు ప్రభా. కోటేశ్వరులే కుప్ప కూలిపోతున్నారు అయ్యా, నీకు వందనాలు లేవట్టుకెళ్ళగలుగుతున్నారు అయ్యా తండ్రి. నీ స్తోత్రములు ప్రభా నాయన. అయ్యా అయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ పాదాలు పట్టుకోవాలి భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభు. ఇది మా జీవితాన్ని, నా జీవితాన్ని కొనసాగించాలి ప్రభా. మీరు సహాయం చేయండి. ఎవరము నాయన ప్రభా బాగున్న వారు అన్నది లేదు తండ్రి. అయ్యా ఎలా పట్టుకోవాలో, నా తండ్రిని ఏమి అడగాలో, నా తండ్రిని ఏది ఏడుకోవాలో, నా తండ్రి దగ్గర ఏది పొందుకోవాలో ప్రభా అని మేము ఎదురు చూడడానికే మాకు దయచేయండి అయ్యా నాయన. మా తండ్రి ఇచ్చేయి చెడ్డ ఇవ్వడు కదా ప్రభా. మా బిడ్డలకి చెడ్డ ప్రభా మేము పెట్టలేము కదా. అంతకన్నా అద్భుతమైన ప్రభా ఈవులు నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడని మాట్లాడుతున్నావు తండ్రి. నాన్న నీకు వందనాలు స్తోత్రాలు. ఈవులు కాదు ప్రభా. ఇలాగే మా జీవితాలు కొనసాగించాలి, ఇలాగే ప్రార్థనలు చేయాలి, ప్రార్థనలో గడపాలి, ఏకాంతంగా చేయాలి, ఏకాంతంగా మొరపెట్టాలి. అనేకమని నేర్పుతున్నావు కదా ప్రభా. మేము నేర్చుకోవాలా ఆ ప్రార్థన చేసుకోవడానికి, సహించుకుంటే ఓపిక, తానము, ఆరోగ్యమును కట మాకు ఇగలిగిన దేవుడువు. అంతవరకు మా జీవితాలు అంత అయిన వరకే తండ్రి. అటువంటి జీవితమే నాకు కొనసాగించడానికి నాకు నేర్పించమని ఈ ఉదయం కాలం నిన్ను వేడుకుంటున్నాను ప్రభా. నేను వేడుకుంటున్నాను తండ్రి నీ స్తోత్రములు ప్రభా. మేము ఎక్కడ నిలిచి ఉండాలో మమ్మల్ని అక్కడే నిలబెట్టారు ప్రభా. తండ్రి ఎలాగో ఉండాలో ఆ రథంలోనే ఉంచారు ప్రభా. తండ్రి ఏ రీతిగా మొరపెట్టాలో మాకు నేర్పిస్తా ఉన్నారు ప్రభా. మీరు సహాయం చేయండి అయ్యా. నీ వాక్యాలు జ్ఞాపకం చేసుకోవాలంటే ఎంతో రాజులు ఓడిపోయారు చరిత్రలో ప్రభా. అయ్యా నీ గ్రంథంలో వెక్కిన వారు నీ భక్తులు ఎందరో ఉన్నారు నాన్న. నాన్న నీకు వందనాలు ప్రభా. వాళ్ళు ప్రభా మాకు సుజులుగా మాకు నేర్పిస్తా ఉన్నారు ప్రభా. అయ్యా తండ్రి స్తోత్రముల తండ్రి. మోషే నడిపించారు జనంగాన్ని.
అయా ఒక సహనముతో నడిపించారు ప్రభా. నా దేవుడు మార్గమును చూపించాలని నడిపించారు ప్రభా. అయా ప్రజలు ప్రభా తండ్రి నాయన అయా వెచ్చలవిడయి తండ్రి ఉన్నప్పుడు తింటా లేనప్పుడు దేవుని నాయన దూషిస్తా బయలుదేరిన కారణాన్ని బట్టి ఎవరు మన ప్రభా చెందుకోలేకపోయారు. అలాగే తండ్రి కనానిలాగా ప్రభా నాయన ఫరో చేతిలో నుంచి విడిపించిన కనాను దేశానికి నడిపించడానికి అయా దేశ ప్రభా ప్రజలలో ప్రభా నాయన మోసేని నడిపించినప్పుడు అయా మాట వినలేక తండ్రి నాయన ఏవయ్యారో ప్రభా. అలాగే తండ్రి మమ్మల్ని ప్రభా ఈ ప్రపంచంలో ఎందరినో ప్రభా సేవకులుగా ఏర్పరచుకోండి, సంఘాలుగా ఏర్పరచుకోండి ప్రభా. అయా ఒక కుటుంబాలుగా కూడి వెళ్ళుతుంటూ మాకు బోధిస్తున్న బోధన ప్రభా మేము విని దాన్ని నాయన ఎంబడించి దాన్ని అంగలార్చి దాన్ని నా ప్రభా మేము తండ్రి దాన్ని అనుమతించుకోవడానికే మాకు నేర్పించమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి ఆ రోజున భక్తులు చేశారు, ఈ రోజునాడు ఈ భూమి మీద మనుషుల్ని గట్ట నిర్మించుకున్నారు తండ్రి. ఎందుకంటే ప్రభా అయా నీ రాకడికి సిద్ధపడడమే ఇదంతా ప్రభా నాయన. అయ్యా నీ రాకడికి సిద్ధపాటునే నేర్పించమని వేడుకుంటున్నాను. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా ప్రభా నా తండ్రి దావీదుని రాజుగా వెన్నుకున్నారు ప్రభా. అయా తండ్రి అబ్రాహాము ప్రభా తండ్రి నాయన అయా విశ్వాసులకి కర్తగా ప్రభా తండ్రి నాయన జనంగాను నడిపించేవారుగా తండ్రి అయా అబ్రహాన్ని మీరు వెన్నుకున్నారు ప్రభా తండ్రి. అలాగే మేము చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉంటే ఎన్నెన్నో ప్రభా మీ భక్తులను ప్రభా మీరు వేరపరచుకుంటూ మీ భక్తుల ద్వారాగా మీరు మాతో మాట్లాడుతున్న కారణాలు ప్రభా. దావీదుకి ఏమున్నదని ప్రభా తండ్రి నీ స్తోత్రముల తండ్రి, ఎన్నిక లేనివాడని ప్రభా తండ్రి నాయన చిన్న చూపు చూసినా ప్రభా మీరు ప్రభా దావీదు మీద దృష్టించి ప్రభా తండ్రి దావీదుని రాజుగానే వెన్నుకున్నారు ప్రభా. అలాగా కాదు గాని అయా నా తండ్రి నా ప్రభా నీ సన్నిధికి వెళ్ళినప్పుడు మేము ఏమింటున్నామో అయా మేము ఆ రాజును మేము చూడగలుగుతామని ఒక నిరీక్షణ కలిగి నీ వాక్యం మీద మనసు పెట్టి నీ కొరకు ముందుకు సాగడానికి మాకు అందరికి దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా ఈ ఉదయం కాలము తండ్రి అయా ప్రభాని స్తోత్రముల తండ్రి నాయన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయా నీ చరిత్రలోకి ఎక్కిన వారు అన్న ప్రభా, దెబోరా ప్రభా, రిపకా ప్రభా తండ్రి నాయన అయా నీ స్తోత్రములు తండ్రి, ఎస్తేరు ప్రభా ఇటువంటి ప్రార్థనలు మేము నేర్చుకోవడానికి అటువంటి ప్రార్థనలు మేము చేయడానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. యేసయ్యా ఎస్తేరు తన జనంగాని కోసమే ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నాయన అయా దేవుడిని అడిగినప్పుడు ప్రభా అంగలార్చినప్పుడు ప్రభా దేవుడు వాళ్ళ మూలిగిలు ఆలకించి నాయన ఎవరు నవ్వితే చంపాలని ప్రయత్నం చేశారో వాళ్ళని గెలిపించాడు దేవుడు. అయా చంపిన వారిని ఓడించారు ప్రభా. అలాగే తండ్రిని స్తోత్రములు ఎవరు కుట్రలో పనినా ఎవరు ప్రభా అయా అంతం చెయ్యాలనుకున్నా ప్రభా మేము ఒకటే నాయన మాకు నేర్పించారు తండ్రి. ప్రార్థనే కదా మాకు నేర్పించారు. ఆ ప్రార్థన చేసి ముందుకు సాగేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఎవరికి శ్రమ ఉంది, కష్టం ఉంది, ఎవరికి బాధ ఉంది, ఎవరికి నింద ఉంది, ఎవరికి నాయన తండ్రి ఈ సమస్య ఉన్నదని అయా మేము అర్థం చేసుకోండి. అయా మేము దానికోసం మీ పాదాల చెంత పెట్టడం మాకు నేర్పించండి అయ్యా. మా బాధ్యత అదే ప్రభా తండ్రి. ఆ బిడ్డకి బాధ ఉంది నాకెందుకు లేని కాదు అయా, బిడ్డ ఎంత యాతన చెందుతుందో తండ్రి దానికి నాయన ప్రభా పదులుగా ప్రభా మేము ప్రార్థన చేయడమే మాకు నేర్పించండి తండ్రి. అవును ప్రభా నాయన మీరు సహాయం చేసే సహాయకుడువు నాయకుడువు తండ్రి. మాకెన్నో పాఠాలు నేర్పిస్తున్నారు ప్రభా. మేము మర్చిపోకుండా దాన్ని జ్ఞానించుకుంటే కృపనే మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి. ఒక దూడ ప్రభా నాయన దానికి గడ్డి వేసినప్పుడు ప్రభా అదంతా తింటది నాయన, తెల్లవార్లు నెవర వేసుకుంటానే ఉంటది ప్రభా. మాకు తెల్లవార్లు నెవర వేసుకుంటే కాదు కానీ ప్రభా ఒక అరగంటే ప్రభా ఈ అరగంట మేము కూర్చోలేకపోతా ఉంటే ఇంకెందుకు మా ప్రభా మాకు నాయన మా జీవితాలు ప్రభా. అయ్యా తండ్రి అరగంట ఎంత సులభము అయ్యా, ఒక్క నిమిషము కాదు అరగంట ప్రభా నాయన ప్రార్థనలోని గడపాలంటే తండ్రి. అలాగే నాయన మేము గంటల తరబడి అయా అంగలార్చడం మాకు నేర్పించండి అయా. విజ్ఞాపనలు నేర్పించండి, విన్నపములు నేర్పించండి. అవి నేర్పించుకున్నప్పుడు అయా మా కుటుంబానికి ఆశీర్వాదకరమే, మా సంఘానికి దీవెనకరమే, మా ప్రజలకి తండ్రి మేలుకరమే ప్రభా నాయన. అలాగే తండ్రి మేము ప్రార్థనలు చెయ్యాలి ప్రభా, అందరి కోసం మేము ప్రార్థన చేయాలి ప్రభా. అయ్యో ప్రభా అప్పుడు పని చేయపోయినా ఎప్పటికైనా
జీవితాలకి ఒక వాక్యం ఉన్నదంటే, అది నొచ్చుకున్నదంటే ఎప్పటికైనా జీవితానికి పని చేస్తుందని అర్థం చేసుకుండి మేము బ్రతకాల ప్రభా. నా తండ్రి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నా దేవుడా నీకు వందనాలు, నా రాజ్యానికి వందనాలు, నా రక్షకుడా నీకు వందనాలు ప్రభా. నా దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. మీకు నిండి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను అయ్యా. ప్రార్థన ఎలా చేసుకోవాలో, ప్రార్థన ఏ భయభక్తులతో చెయ్యాలో అయ్యా శుక్రవారం దినం మాతో మాట్లాడారు ప్రభా. నువ్వు ప్రార్థన చేసేస్తున్నావు, కార్యమును పొందుకుంటలేదని అంటే ప్రభా నా తండ్రి నాయన నువ్వు చేసే ప్రార్థన ఎలాగున్నది, నువ్వు చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి చేరగలుగుతుందా అయ్యా, నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించగలుగుతున్నాడని మాకెన్నో పాఠాలు నేర్పుతున్నారు. నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ కుటుంబానికి ఒక మేలుకరము, నువ్వు ప్రార్థన చేసుకుంటే అది నీ బిడ్డలు నేర్చుకోగలుగుతారు, నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ బిడ్డలందరూ వచ్చి అయ్యా దేవుడి సన్నిధానంలో కూర్చోగలుగుతారని ఎన్నో ఇంకా ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటా వెళ్ళిపోవాలంటే ఎన్నెన్నో ప్రభా మా జీవితాల్లో నాటింప చేశారయ్యా. అయ్యా తండ్రి అయ్యా ప్రభా నాటింప చేశారని కాదు, అవి ఫలిస్తున్నాయా లేదని మేము గ్రహించుకోవాలో ప్రభా. ప్రార్థన చెయ్యాలో ప్రభా, మా బిడ్డల కోసం మేము ప్రార్థన చెయ్యాలో ప్రభా. అయ్యా మా బిడ్డల జీవితాలు నశించుకోకూడదని ప్రార్థన చేయాలయ్యా. అయ్యా ప్రార్థన చేయాలా, మా కుటుంబాలు కట్టుకోవాలని ప్రార్థన చెయ్యాలా తండ్రి, మా బిడ్డల జీవితాలు కట్టుకోవాలని ప్రార్థన చేయాలా అయ్యా తండ్రి. అనేక వారి కోసం మేము ప్రార్థన చేయాలా ప్రభా. ప్రార్థనే ప్రభా. ఏది చెయ్యి, ఎంత విను, చివరకు వచ్చేటప్పటికి నీ జీవితానికి ప్రార్థన ఉన్నదా లేదని మాట్లాడుతున్నావు, ప్రశ్న వేస్తున్నావు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే స్థితిలో మేము ఉన్నామా లేదని మేము ఆ జీవితాలు గ్రహించుకోవాలి ప్రభా. దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ భూమి సృష్టించిన సృష్టికర్తో ఈ భూమి మీద జీవరాశుల్ని అయ్యా అన్ని జీవరాశులకి ప్రాణాన్ని పోసి నాయన ఆహారాన్ని సిద్ధపరిచిన దేవుడువు. ఆటలకంట నాయన నీ జీవితం ధన్యతే కదా అంటున్నావు తండ్రి. అయ్యో ప్రభా ఈ ఉదయం కాలం లేచి ధూపం వేస్తున్నాయి నాయన, ఆరాధన చేస్తున్నాయి తండ్రి, ఆరాధన చేస్తున్నాయి తండ్రి. సాయంకాలం నైవేద్యం చేస్తున్నాయి ప్రభా. కానీ మనుషులుగా మేము ఏం చేయగలుగుతున్నాం? మనుషులు చేయవలసింది అదే, ఉదయకాలం ధూపము, సాయంకాలం నైవేద్యము. అయ్యా ప్రభా మనుషులు చేయవలసింది అదే. మనుషులు విడిచిపెడుతున్నాం, పక్షులు సృష్టిస్తున్నాయి, అన్ని సృష్టిస్తున్నాయి. ఆ నోరు లేని జీవరాశులు మాట్లాడలేని ఈ ప్రభా అవి జ్ఞానంతున్నాయి ప్రభా. నా తండ్రి మనుషులుగా మేము ఏమి చేయలేకపోతున్నాం. మమ్మల్ని మన్నించమని వేడుకుంటున్నాను ప్రభా, మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నానయ్యా. ఈ భూమి నిరాహారంగా ఉన్నప్పుడు ఆహారంగా చుట్టించి, ప్రజలను చుట్టించి, ఈ భూమి మీద మనుషులకు ఏది కావాలో ప్రభా ఆ రూపాన్ని ఆహారంగా మాకు సిద్ధపరిచిన గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా. ఎవరిచ్చారు ఇదంతా? ఎవరిచ్చారు? నా దేవుడే కదా, నా దేవుడే కదా. కట్టబడుతున్నాం నిజమే, కట్టబడకుండా డబ్బులు వస్తాయా అని అనుకుంటాం కాదు. ఈ కట్టబడడా కట్ట శక్తినిచ్చగలిగిన దేవుడు ఉన్నాడు కాబట్టే కట్టబడగలుగుతున్నాం, తినగలుగుతున్నాం నాయనా. నా ప్రభా ఆ కష్టపడ నాకు శక్తినివ్వకపోతే మనుషులు ఎవ్వరము ఫలించలేము తండ్రి. కానీ నువ్వు ఇచ్చినదే కదా నీకు ఖర్చు పెట్టడానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నానయ్యా. దయచేయమని వేడుకుంటున్నానయ్యా, నడిపించమని వేడుకుంటున్నానయ్యా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయం కాలంలో అయా ఎన్నో సమస్యలు ప్రభా నీ సేవకులు చెప్పారు అయా, సంఘము చెప్పారు ప్రభా. నా తండ్రి అన్నిటి ప్రభా మీ పాదాల చెంత పెట్టడానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాను నా తండ్రి. నా గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. లోకముతో ప్రభా అయా మా జీవితాలను ప్రభా అంతము కాదు గాని అయ్యా మీ చెప్పిన వాక్యముతోటే మా జీవితాలను ప్రభా కట్టుకోవడానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాను తండ్రి. ఎలాగ మలుచుకోవాలో, ఎలాగ మలుచుకోవాలో మాకు నేర్పుతున్నారు. వాక్యం ద్వారాగా మా జీవితాలు ఎలా చెక్కుకోవాలో, చెక్కబడాలో, నలపబడాలో, నలగాలో ప్రభా మాకు నేర్పిస్తా ఉన్నారు. మేము చెక్కబడుతున్నామా ప్రభా? అయ్యా మా జీవితాలు నొచ్చుకోగలుగుతున్నాయా ప్రభా? మా జీవితాలు మలుచుకోగలుగుతున్నామా ప్రభా? మాకు నేర్పిస్తున్నారు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో ప్రభా ఎక్కడ చూసినా నెమ్మది లేదయ్యా, ఎక్కడ చూసినా శాంత లేదయ్యా, ఎక్కడ చూసినా సమాధానం లేదయ్యా. అయ్యా మనుషులుగా ప్రేమించుకుంటున్నారే గాని అంతాలు ప్రభా నాశనం కొనికి తెచ్చుకుంటా ఉన్నారు ప్రభా. దేవా నా తండ్రి ఇదిగో ఇశ్రాయేలు దేశానికి అయ్యా తండ్రి, సిరియా దేశానికి ప్రభా
అయా తండ్రి ప్రభా దేశాలన్నిటి ప్రభా ఇస్రాయేల్ దేశం అంతం చేయాలని కంకణము కట్టుకుండి ఎలాంటి బాంబులో ప్రభా ఎంతంత యుద్ధాలో ప్రభా ఎందరో ప్రభా పసిబిడ్డలు కాకుండా తండ్రి అయా తండ్రి ఇంక యుద్ధాల్లో ఏది ప్రభా చూడకుండా వాళ్ళు మరణిస్తేనే మంచిదని యువతలో యుద్ధము ప్రభా అయా ప్రభా మా దేశం మీదకి రాకోదని అవతలో యుద్ధం ఈ బోనాలు ప్రభా ఈ బాంబులు ప్రభా అయా తండ్రి నాయన అండర్ గ్రౌండ్ లో దోకోవడము ప్రభా యుద్ధాలు చేయడము తండ్రి ఎంతో ఘోరము తండ్రి ఎందుకు నాయన ఈ యుద్ధాలు ఎందుకయ్యా ఒకరినొకరిని చంపుకోవడం కానీ అన్నారు కదా మీరు వాక్యంలో ఉన్నాయి కదా తండ్రి అవి జరుగుతున్నాయి కదా నాయన అయా తండ్రి నాయన నా ప్రభా అయా దేశం మీద దేశం రగిలుతుంది అయా ప్రభా రాష్ట్రం మీద రాష్ట్రం గర్జనలు చేస్తుంది అయా ప్రభా యుద్ధాలు జరుగుతాయి అని ప్రభా మీరు చెప్పారు ప్రభా అవి జరుగుతున్నాయి తండ్రి అవి మూడో రాకడికి అంటున్నావు కానీ ప్రభా సంఘం ఎత్తబడిందే మూడో రాకడ రాదని మాట్లాడుతున్నావు తండ్రి కానీ వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యని మాట్లాడుతున్నావు తండ్రి అయ్యా ప్రభా నాయన ఆలోచించుకుంటే మనసు వాళ్ళకి దయచేయండి అయ్యో యుద్ధాలు చంపి నాయన చేసుకుంటా చంపుకుంటా వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటని ప్రభా ఒక ఆలోచన పెట్టరా ప్రభా దేవా దేశాలు నాశనం అయిపోతున్నాయ్యా ప్రజలు నశించిపోతున్నారయ్యా అయ్యా తండ్రి మేము చక్కగా తింటున్నాం చక్కగా ఉంటున్నాం అనుకుంటున్నాము కానీ ఆందోళన చెందుతున్నారయ్యా ప్రసవవేదన ఎలా పడుతుందో ఒక స్త్రీ అలాగ అయినా రోధిస్తా ఉన్నారు ప్రభువా మాకు రోదన నేర్పించండి ప్రార్థన నేర్పించండి తండ్రి నాయన ప్రభువా తండ్రి ఎందుకు ప్రభా యుద్ధాలు ప్రభా తండ్రి జరుగుతున్నాయంటే అయ్యా ప్రభా మీ బైబిల్లో రాసి ఉన్నాయి అన్నిని అవి జరుగుతానే ఉన్నాయి మేము చూసి కలవరపడక తండ్రి ఆందోళన చెందక బిడ్డల కోసం ప్రజల కోసమును తండ్రి ప్రార్థన చేసే మనస్తనమును ప్రభా మాకు అనుగ్రహించండి నెమ్మలపరచండి దేశాలు నెమ్మలపరచండి రాష్ట్రాలు నెమ్మలపరచండి కానీ నాయన క్రైస్తవులు అంటే ఎందుకు అంత మంట దేశానికో అర్థం కావట్లేదు దేవుడు అంటే అంత నాయన ఉగ్రేషమో నాయన ఎందుకో ప్రభా మాకు అర్థం కావట్లేదు తండ్రి తండ్రి నువ్వే కదా ఈ జనంగాన్ని పుట్టించిన దేవుడు మనిషికి ఏ పండు కావాలో ఆ పండుని ఇచ్చిన దేవుడు ఏ పంట కావాలో ఆ పంటనిచ్చిన దేవుడు తండ్రి ఇగో రైతులే ప్రభా పంట పండించిన రైతులే అయా తండ్రి అప్పులు పారి ప్రభా పడిపోయి నాయన మందు తాగి ప్రభా ఆత్మహత్యలు చేసుకుంటారు నాయన నశించిపోతే మా నోటికాడికి ఆ పంట కాట దూరం అయిపోతుంది ప్రభా అయా అటువంటి స్థితిలోనే అటువంటి రోజులకు వచ్చేసాము ప్రభా కరువు రోజులకు వచ్చేసాము తండ్రి నీ స్తోత్రములు అప్పుడు అన్నారు కదా ఒకరినొకరిని పీక్కిండి తినే రోజులని ప్రభా ఆ తిథి ప్రభా తండ్రి ప్రపంచాల్లో జరుగుతానే ఉంది ఒకరినొకరిని చంపుకోవడం ఒకరినొకరిని దోసుకోవడం ఒక కుటుంబం దోసుకోవడం తండ్రి అవి జరుగుతానే ఉన్నాయి ప్రభా అయ్యా మేము ప్రార్థన చేయాల తండ్రి ప్రజల నెమ్మది కోసం ప్రార్థన చేయాలని ఆయన దేశాలు నెమ్మది కోసం ప్రార్థన చేయాలి ప్రభా మీరే సహాయం చేయండి తండ్రి ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అయా ఇశ్రాయేలు కోసం ప్రార్థించిన వారు ధన్యులను మాట్లాడుతున్నావు తండ్రి నాయన ఇశ్రాయేలు నుంచుకోదు ఇశ్రాయేల్ దేశం మాది మేము ఆకర్షించాలని నాయన యుద్ధాలు జరుగుతానే ఉన్నాయి ప్రభా ఆ దేశానికి సపోర్ట్ అయిన వారిని సపోర్ట్ ఇచ్చిన వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి అయా యుద్ధాలన్నీ ఆ చల్లారపరచండి ప్రభా నాయనా మీరు సహాయం చేయండి నడిపించుకోండి ప్రభా నాయన మీరే కాపాడండి తండ్రిని స్తోత్రముల తండ్రి ఒకరినొకరిని చంపుకున్నా ఏమి రాదు ఒకరినొకరిని పొడుచుకున్నా ఏమి రాదని ఆలోచన కలగ చేయండి అయ్యా నడిపించండి తండ్రి ఇదిగో నాయన నీ సేవకులు చెప్పారు ప్రభా నాయన ఒక ఫ్రెండ్ ఉపాసం ఉంటాడని అయ్యా ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభా వాళ్ళ ముగ్గురు ఏకవయ్యి తండ్రి ఈ బిడ్డను కాల్ చేశారని ప్రభా ఎందుకు నాయన అయా సేయంగా ప్రేమించి ఫ్రెండని వాళ్ళ చేతులు ఎలాగొచ్చాయి కాల్చినాక తండ్రి అవును ప్రభా నాయన అయా తండ్రి ఒక కోడిని అయా ఇది తింటే ఎంత రుచికరంగా ఉంటుందని ఎలాగ నాయన కోసుకుండి అయా నా తండ్రి తింటున్నారో ప్రభా అంత ఆనందంగా ఉన్నది మనుషులను చంపడము ప్రభా తండ్రి అంత సులువైపోయింది మనుషులను చంపడము ప్రభా అయా ఒకరినొకరు చంపుకోవడం అంత సులువైపోయింది ప్రభా అయా వాళ్ళతో మాట్లాడరా మార్చండి ఎక్కువగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశాన్ని జరుగుతున్నాయి ప్రభా అయా తండ్రిని స్తోత్రములు ప్రభా
ప్రభా నాయన అయా ప్రభా మీరు సహాయం చేయండి. అయా మీరు సహాయం చేయండి. ఆ ప్రజలను మార్చండి, పెద్దలను మార్చండి, గ్రామాలను మార్చండి, ఆ పల్లెలు మార్చండి, పట్టణాలు మార్చండి తండ్రి. ఆ ప్రపంచాలు వేలతున్న నాయన నాయకుల్ని మార్చండి ప్రభాని స్తోత్రములు తండ్రి. మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయా ప్రభా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మహారాష్ట్రతో మాట్లాడండి. అక్కడ కట అనేకమైన జరుగుతా ఉన్నాయి ప్రభా నాయన. ఆ దేశాన్ని కట మార్చండి ప్రభా తండ్రి నాయన. మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయా మణిపూర్ ప్రభా ఏదైతే జరిగించారో, ఎలా జరిగించారో ప్రభా, కానీ ఆ ప్రజలు నిన్ను విడిచిపెట్టలేదయ్యా. అయ్యో పాస్టర్లను చంపారు, ప్రజలను చంపారు, బిడ్డలను చంపారు, చిన్న బిడ్డలను చంపారు, పెద్దవారిని నాయన చంపి నాయన తలకాయలు ఎలగట్టారు గుమ్మాలకి ప్రభా. అయినా తండ్రి నా దేవుడిని విడిచిపెట్టుకోదని వర్షంలో ఉండి వెండలో ఉండి బిడ్డలు ప్రభా రోధించారు నాన్న. అయ్యా ప్రభా ఆ మణిపూర్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ మణిపూర్ని ఏలే ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. ఇలా జరుగుకుంటూనే పోతున్నాయి, దేశాలు నాశనం అయిపోతానే ఉన్నాయి. ఇంకా ప్రజలకు వెళ్ళవలసిన సువార్త ఇంకా చాలా చోట్లకి వెళ్ళలేదు. ఇంకా సువార్త ఏంటో తెలియని ప్రజలు అనేక వారు ఉన్నారు. వీళ్ళందరూ తెలుసుకుంటే భాగ్యాన్ని కలగ చేయండి అయ్యా, కలగ చేయండి తండ్రి. కానీ నాయన వాళ్ళ భక్తిని చూసి మెచ్చుకోవాలి నాన్న. అంత బాధ అయినా అంత శ్రమ అయినా ఎవరు నిన్న తిథులు విడిచిపెట్టలేదు. అడవుల్లో ఉండి ఆకులు తింటా అయ్యా మొరపెట్టారు ప్రభా. ఆ తిథి మాకు రాలేదు కానీ అన్న అవకాశాలు ఇచ్చారు ప్రభా. మేము ప్రార్థన చేసుకుంటే అయ్యా ఫలితములు చూసే భాగ్యాలు మాకు కలగచ్చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నడిపించండి, మాట్లాడండి నాన్న. నా దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రభా దేశాలేలే నాయకులతోనూ కట మాట్లాడండి. నాయకులకి, దేశ నాయకులకి ప్రభా అయ్యా ఈ నాయకుర్చీలు ఇచ్చారంటే ప్రభా దేశాన్ని వేలమని పరిపాలన చేయమని అయ్యా, ఏ ప్రజలకి అయ్యా తండ్రి ఏది లేదా అది చూసుకోమని ఆ కుటుంబాలని ఆదరించే నాయకులుగా ప్రభా ఉండేవారే ప్రభా తండ్రి. కానీ కాదు ప్రభా వాళ్ళ మాటకి ఎదురు చొప్పున వారిని అయా తండ్రి వాళ్ళ దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వారిని చంపేమండం అయా తండ్రి వాళ్ళని ఉంచుకోదని అనడం నాయన. ఇటువంటి నాయకులుగా తయారైపోయారయ్యా. నాయ కుర్చీ ఇచ్చారు, కుర్చీ న్యాయ పరిపాలన చేయకుండా అన్యాయం పరిపాలన చేస్తా ఉన్న నాయకులతో మాట్లాడండి. ఎందుకు ఇలా చంపుకోమండం, ఎందుకు ఇలా కొట్టుకోమండం? ఆ ప్రజలు ఉంటేనే కదా మనకి ఓట్లే వేస్తున్నారని ఆలోచన కలగకుండా అయ్యా వీళ్ళని చంపండి వాళ్ళని చంపండి అని ఈ కొట్లాటే ఎక్కువైపోయింది తప్ప తండ్రి ఏది దేశాలను వేలడం, ఏది పరిపాలన చేయడం. కానీ వాళ్ళకి ఆలోచన నేర్పించండి. న్యాయ పరిపాలన చేయడానికి నువ్వు సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా తండ్రి నా ప్రభా అంటున్నావు నాయన పొట్టక్కు అమ్ముకుంటే శీలం అమ్ముకున్నట్టని. వద్దు ప్రభా నాయన. ఒకరి సొమ్ము తిని ఎన్నాళ్ళు తింటాము, ఒక నెల తింటాము అని ప్రభా తండ్రి ఆలోచన కలిగి తండ్రి అది మంద కాదని అక్కర్లొద్దని మా జీవితాలకి ప్రభా అయ్యా తండ్రి అది అనిపించింది. అది తీసుకుంటలేదు కటాని ప్రభా, తీసుకోకూడదు కటాని ప్రభా తండ్రి. నీ స్తోత్రములు ప్రభా మీరే నడిపించుకోమని వేడుకుంటున్నానయ్యా. సహాయం చేయండి, న్యాయమైన పరిపాలనను అనుగ్రహించండి అయ్యా. నాయకులకి నాయన మీ సహాయాన్ని అందించమని వేడుకుంటున్నాను. దేశాలను పాలించడం చక్కనైన పాలన అయ్యా, దేశాలను పరిపాలించడం చక్కలైన పరిపాలన వాళ్ళకి నేర్పించమని వేడుకుంటున్నాను ప్రభా. లేదు ఉన్నది లేని వారని చూడక అందరిని ఒకే దృష్టిలో ప్రభా ప్రేమించడమున ప్రభా నాయకత్వము ప్రభా తండ్రి అయ్యా తండ్రి సహాయం చేయండి. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు నడిపించండి తండ్రి, మాట్లాడండి ప్రభా. ఇంకా నాయన అనేకమైన దేశాలు ఉన్నాయి అయా, సేవకులను కొడతా ఉన్నారు అయా ప్రభా. సేవకుల కుటుంబాలు నాశనం చేస్తా ఉన్నారు కంకణం కట్టుకున్నట్టుగానే ప్రభా అయా తండ్రి నాయన. అనేకమైన బిడ్డలు ఏడుస్తున్నారు. కొందరైతే హాస్పిటల్లో ఉండి అంగలారుస్తూ ఉన్నారు. ఉత్తును వచ్చి కొట్టేశారు. ఇలాగని ప్రభా పోలీసు వారే కొట్టేస్తున్నారు. వాళ్ళు మద్దతు అయి ఉన్నారు.
అయా దాటర్లు కట వాళ్ళ మాటే ఆడుతున్నారు, వాళ్ళు కట ఆ మద్దతులోనే ఉన్నారు అంటున్నారు. ఎటు వెళ్ళిపోతుందయ్యా ఈ లోకం, ఎటు వెళ్ళిపోతుందయ్యా ఈ దేశం తండ్రి. అయ్యా ప్రభా నీ స్తోత్రములు ప్రభా నాయన సహాయం చేయండి, సహాయం చేయండి. ఏదంతమైనా ప్రభా నాయన అయా నా దేవుడు అనుమతి లేకుండా ఏది జరగదు ఈ ప్రపంచంలోనని, అయ్యా నా దేవుడు అనుమతి లేకుండా నాకు ఏది జరగదని నేను గ్రహించడానికి ప్రభా ప్రతిదీ గ్రహించడానికి నేర్పించమని వేడుకుంటున్నాను తండ్రి. నీ అనుమతి ప్రభా, నీ అనుమతి ఇచ్చారు, అది ఎందరూ తట్టుకుంటారా, ఎందరూ చూపిస్తారా, ఎందరూ దూరం అవుతారా అని ప్రభా తండ్రి మాకు ఒక పరిచి పెట్టావు ప్రభా. కానీ నాయన దూరం అవ్వకుండా అయా మిమ్మల్ని దగ్గర అవ్వడానికి మాకు నాయన మాకు ఆలోచన నేర్పించండి, జ్ఞానోదయాన్ని నేర్పించండి అయా. మీరే సహాయం చేయండి ప్రభా, మీరే సహాయం చేసి నడిపించుకోండి దేవుడా. నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని సేవకులతో సంఘాలను మీరు కాపాడండి అయ్యా. అయ్యా మేము ఎంత ఇలా చేస్తున్నాం గాని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారో ప్రభా, లేదన చెందుతున్నారో ప్రభా, దుఃఖిస్తున్నారు ప్రభా. అయ్యా తండ్రి ప్రతి సేవకుల్ని దర్శించండి, సేవకురాలను దర్శించండి, సంఘాలను కాపాడండి, విశ్వాసుల్ని కాపాడండి ప్రభా, నడిపించండి తండ్రి. మీరే మాట్లాడండి ప్రభా నాయన. ఎక్కడో ఏదో జరుగుతుందని కాదు, అది నాకే జరుగుతుంది, నా శరీరానికే జరుగుతుందని నేను గ్రహించడం నేర్పించండి తండ్రి. బిడ్డలు మీరు కాపాడండి అయ్యా. ప్రతి బిడ్డను మీ పాదాల చెంత పెట్టుకుంటున్నానయ్యా ఈ ఉదయం కాలము తండ్రి. అయ్యా మీరే సహాయం చేయండి. ప్రతి దేశాన్ని మీ పాదాల చెంత పెట్టుకుంటున్నాం, ప్రతి సేవకుల్ని మీ పాదాల చెంత పెట్టుకుంటున్నాను, ప్రతి సంఘాన్ని మీ పాదాల చెంత పెట్టుకుంటున్నాను. సంఘములో చేస్తున్న మూలుగులు ప్రభా మీ పాదాల చెంతకి చేరుకోవడానికి మీరు నేర్పించమని వేడుకుంటున్నానయ్యా. సహాయం చేయండి నా దేవుడా. నీకు వందనాలు ప్రభా. అలాగే ప్రతి దేశాలను మీరు కాపాడండి అయ్యా, ప్రతి రాష్ట్రాలను మీరు కాపాడండి అయ్యా, ప్రతి రాజ్యాలను మీరు కాపాడండి అయ్యా. ప్రతి రాజ్యాల్లో జరుగుతున్న అక్కర్ల అన్యాయాలు మీరు కొట్టివేయండి అయ్యా. సహాయం చేయండి అయా. సంఘాలను భద్రతంగా అయా, కుటుంబాలు ప్రభ క్షేమకరముగా ఉంచడానికి నీ కృపను దయచేయండి అయా. వెలసిన వస్తుంది మళ్ళీ ప్రభా, ప్రజల్లో ప్రభా ఏ మంట పడుతుందో, ఏ ఆందోళన చెందుతారో ప్రభా ఎవరికి అర్థం కాదు. ఏ తిథిలో ఏది జరుగుతుందో అన్నది ఎవరికి అర్థం కాదు, అది నీకే తెలుసు ప్రభా. అయా నన్ను సృష్టించిన దేవుడు, నన్ను పుట్టించిన దేవుడు, నన్ను నడిపించిన దేవుడు, నాకు ఎలాగివ్వాలో, నాకు ఏది ఇవ్వాలో అంతా మీకు తెలుసు ప్రభా. అయా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రజలకు ఏది ఇవ్వాలో కట మీకు తెలుసు నాయన, ఎలా నడిపించాలో మీకు తెలుసు ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ఈ ఉదయం కాలము ప్రభా. అయా తండ్రి నీ సేవకులు ప్రార్థన ప్రభా పెట్టారు అయా. ప్రభా పద్మాని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, పద్మాని జ్ఞాపకం చేసుకోండి. పద్మ పడుతున్న బాధ మీకు తెలుసు అయా తండ్రి. ప్రభా తను పైగా మేము చూస్తున్నాము గాని తన అంతరంగాన్ని పరిచించే దేవుడు నువ్వు ప్రభా. ఈ టైంలో ప్రభా తండ్రి పద్మకు మీరు తోడై ఉండండి అయా. తన చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవ్వరు ఏమీ చేయలేము ప్రభా. అయా తండ్రి అయా, ఎంతమంది బలగమున్నా బంధువులు ఉన్నా ఎవ్వరూ ఏమి చేయలేరు ప్రభా. కానీ నాయన తను పడే బాధ మీకు తెలుసు ప్రభా. కానీ ఒకటి, అయ్యో నా అన్నదమ్ములో నమ్ముకున్న దేవుడు ఉన్నాడే, నా యేసు ప్రభు ఉన్నాడే, ఆ యేసు ప్రభుని నేను తెలుసుకోవాలా, నన్ను ఆ దేవుడే నేను ఇంతవరకు తీసుకొచ్చాడు, ఆ దేవుడు నేను పాదాలు పట్టుకోవాలా, నేను ఆ దేవుడిని ప్రార్థించుకోవాలా అని ప్రభా బిడ్డకి జ్ఞానోదయాన్ని కలగ చేయండి. కానీ మేము చేస్తాం అయ్యా, మా ప్రార్థనలు వింటావు, వినవని కాదు ప్రభా. అయ్యా నా తండ్రి ఎవరికి ప్రభా తండ్రి సమస్య, ఆ సమస్య వాళ్ళే మొక్కాళ్ళేసి మొరపెట్టుకుంటే ఆ సమస్య వాళ్ళలో నుంచి తీసివేస్తానని మాట్లాడుతున్నావు కదా ప్రభా. ఆ బిడ్డలో నుంచి ఆ సమస్య తీసివేయండి. ఆ బిడ్డ మోకాళ్ళు వేసే భాగ్యాన్ని కలగచేయండి, నీకు మొరపెట్టే ఆలోచన కలగచేయండి అయ్యా తండ్రి. ఆకలి వేస్తుంది, నేను అన్నం తింటాను, నా కడుపే నిండుతుంది కదా ప్రభా. అయ్యా బిడ్డని కట్ట అలాగ ఆలోచించుకుండి, అర్థం చేసుకోండి, నీ కొరకు మోకాళ్ళు వేసుకుండి, తన బాధని ఎల్లపరుచుకోండి అయ్యా. తన బాధని నీ పాదాల చెంత పెట్టుకోవడానికి బిడ్డకి నేర్పించండి తండ్రి, నేర్పించండి. మేమున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అనేక వారు ప్రార్థన చేస్తున్నారు, సేవకులు ప్రార్థన చేస్తుంది, సంఘం ప్రార్థన చేస్తుంది, అన్నదమ్ములు ప్రార్థన చేస్తున్నారు, బంధువులు ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రభా తన నోటట్టుకుని నిన్ను స్తుతించాలా అయ్యా, నిన్ను ఆరాధించాలా, నిన్ను గణపరచాలా. అప్పుడే ఆ బిడ్డను మహిమ పరిచగలిగిన దేవుడు అయి ఉన్నావు ప్రభా. మీరు సహాయం చేయండి
నడిపించండి తండ్రి. ఏ డాక్టర్లు అయితే ఆ బిడ్డకి వైద్యానికి అయ్యా చేయడానికి వస్తారో ప్రభా, ఆ డాక్టర్లు ఏ డాక్టర్లు నా బిడ్డకి అనుమతిస్తున్నావో ఆ డాక్టర్ చక్కనైన జ్ఞానముతో పరీక్షించి అయ్యా సర్జరీ చేయడానికి బిడ్డలు ఎప్పుడు రావాలో ఎప్పుడు పంపించాలో మాకు అప్పుడే తెలుస్తుందని మాట్లాడారు ప్రభా. ఆశీస్సులు తండ్రి. నాయన బిడ్డలు ప్రభా, అయ్యో నా అక్కలాగా ఈ తిథిలో అవ్వకూడదని బిడ్డలు మొరపెడుతున్నారు ప్రభా. అయ్యా తండ్రి, ఏ డాక్టర్ని అనుమతిస్తున్నావు అక్కడికి ప్రభా, ఆ డాక్టర్ ప్రభా ఆ బిడ్డలకి ప్రభా చక్కనైన మాటలు అందించడానికి నీ కృపను దయచేయండి. చక్కనైన మాటలు అందించి బిడ్డలను తృప్తిపరిచే భాగ్యాన్ని కలగచేయమని వేడుకుంటున్నాను. అది ఎవరు కలగజేసిందని? నా దేవుడు కలగజేసాడన్న గ్రహింపు గుణమును దయచేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డతో పాటుగా ప్రభా ఆ బిడ్డల చుట్టూ నీ కంచెను ఉంచండి. ఆ బిడ్డల కట ఎక్కువగా ఇదే సమయం దొరికింది అని ప్రభా ప్రార్థించుకుండే జ్ఞానము, సంతోషముగా బిడ్డలందరూ కలిసి తిరిగి రావడానికి బిడ్డలకి నీ కృపను దయచేయమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా మీరు కాకపోతే మాకెవరున్నారయ్యా తండ్రి? ఎవరి దగ్గరికి వెళ్ళి ఏసాయం కోరం? మనుషులు కోరినా ఆ మనుషులకు కట్ట అనుమతించేవాడు నువ్వే కదా నాన్న. అయ్యా మీ సహాయాన్ని అందించండి ఆ బిడ్డలకి. అయ్యా దూరంలో ఉన్నారు బిడ్డలు విడిచిపెట్టి, కుటుంబాలు విడిచిపెట్టి ఆ బిడ్డ చుట్టూ ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలకి నాయనా నీ కాపుదల అనుగ్రహించండి. ఆ బిడ్డలు కాట ఆశతో ప్రార్థన చేసుకోవడానికి డాక్టర్లు ఏం చెప్తారా, మా అక్కకి ఎప్పుడు బాగుంటుందని తమ్ముళ్ళు ప్రభా, అయ్యా బిడ్డలు ప్రభా కన్నీరు కారుతున్నారు నాన్న. మీరు ఒక్కసారి ఆ బిడ్డను కరుణించి కాపాడి నడిపించి బిడ్డలకి మంచి వార్త మళ్ళీ మేము వినడాకిని అది మీ పాదాల చెంత పెట్టుకోవడానికి గట్రా మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే రాజకుమారి గారు ప్రభా భార్య ప్రభా తండ్రి దీవెన ప్రభా, దీవెన పట్ల మీ కృపను దయచేయండి. అయా బిడ్డ హాస్పిటల్లో ఉంది, అయా కాలు సర్జరీ చేస్తా ఉన్నారు. షుగర్ అంతటినీ కంట్రోల్ చేయండి ప్రభా, ఆ షుగర్ అంతటినీ దూరపరచండి ప్రభా. దీవెన చుట్టూ నీ కృపను ఉంచండి ప్రభా. నా దేవుడు ఉన్నాడు అని ప్రభా ఒక ఆలోచన దీవెనకి కలగ చేయండి. అయా ప్రభా తండ్రి ఆ సర్జరీ చేసేటప్పుడు నీ కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలయ్యా, నీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి రాజకుమారి గారిని కట మీరు ముట్టండి, బలపరచండి. అయా తను ప్రేమించిన భార్యని కట మీరు ముట్టండి, బలపరచండి. అయ్యా తండ్రి నాయన ప్రభా, అయ్యా ముగ్గురు బిడ్డలు ఉంటున్నారు కానీ నాయన బిడ్డకి ఆ పరిస్థితిలో ఉంటే తనకి బాధే కదా, ఆ బిడ్డకి బాధే కదా. ఎవరికి ఏ బాధ లేకుండా మంచి ఆరోగ్యము ప్రభా దేవునికి దయచేయండి. అలాగే ప్రభా జాయిస్తూ రాస్తున్న పరీక్షల్లో 10th పరీక్ష ప్రభా బిడ్డకి కట నీ కృప నీ కాపుదల అనుగ్రహించమని అయా ప్రభా ఎటువంటి భయము టెన్షన్ లేకుండా బిడ్డ ధైర్యముగా వెళ్ళి సంతోషంగా తిరిగి రావడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నానయ్యా. బిడ్డలు మీ పాదాల చెంత పెట్టుకుంటున్నానయ్యా. మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభా నాయన జెర్సికా జోష్వాన్ మీరు ముట్టండి, బలపరచండి. ఆ బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. బిడ్డలు చేస్తున్న వ్యాపారాన్ని దీవించండి. జెర్సిగాని జోష్వాని ప్రేమించిన బిడ్డను మీరు దర్శించి నడిపించుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు కలగచ్చేమని వేడుకుంటున్నాను. భవానీ గారిని ముట్టండి ప్రభా, బలపరచండి. సతీష్ గారిని భవానీ గారిని మీరు ముట్టండి, బిడ్డలు మంచి ఆరోగ్యం దయచేయండి. అయా తండ్రిని స్తోత్రములు ప్రభా. అఖిలిని మీరు ముట్టండి, బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి ప్రభా నాయన. అదే విధంగా తండ్రి వాళ్ళు చేస్తున్న నిచ్చి కంపెనీని మీరు ఆశీర్వదించండి. వర్కర్స్ అంతటిని మీరు దీవించండి. చక్కని పనులు మీరు జరగడానికి సహాయం చేయండి. అయ్యా మాటకు లోబడ్డానికి అనేకమైన ప్రభా పనులు ప్రభా తండ్రి ఈ నాయనాని స్తోత్రములు ఆ కంపెనీ ద్వారాగా తండ్రి అద్భుతమును దయచేయమని వేడుకుంటున్నాను. అదే విధంగా ప్రభా నాయన చిన్నవాడు తండ్రికి నాయన సాకారంగా ఉంటున్నారు. అయా ప్రభా బిడ్డను బలపరచండి, ఆశీర్వదించండి, జ్ఞానం దయచేయండి. అలాగే పెద్ద బాబు వెళ్తారు ప్రభా ఈ నెలలో ప్రభా తండ్రి. మరి నాయన బిడ్డకి ప్రభా ఇంతవరకు నాయన తల్లిదండ్రులతో ఉండకి నీ కృపను చూపించారు. మరి నా ప్రభా మళ్ళీ వాతావరణం దాటి ఏరో
వాతావరణంలోకి వెళ్ళాలి కాబట్టి ప్రభా బిడ్డకి అన్ని ప్రభా జరిగించి నడిపించుకోమని వేడుకుంటున్నాను. ప్రయాణం అంతట్లో కట మీరు తోడుండమని వేడుకుంటున్నాను ప్రభా. బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని కలగ చేయండి. భవానీ గారిని ముట్టండి, తన అత్తమామల్ని తల్లిదండ్రులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను బలపరచమని వేడుకుంటున్నాను. అయ్యా ఒకప్పుడు స్వాతి కోసం చెప్పారు ప్రభా, ఆ బిడ్డకి గట మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ బిడ్డకి ఎటువంటి అనారోగ్యం లేకుండా నాయన ఒక తల్లి పిల్లలకి ఒక తల్లిగా నిర్మించారు కాబట్టి అయ్యా ఒక భర్తకి భారీగా ఉంచారు కాబట్టి బిడ్డను బలపరిచి ఆరోగ్యంతో నింపమని నేను వేడుకుంటున్నాను. మీరే సహాయం చేయండి, నడిపించుకోండి. అలాగే తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. సాగుతున్నారు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రేమ కుమార్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన టెస్ట్లు చేసుకుంటే కిడ్నీలో నాయన స్టోన్స్ ఉందని చెప్పారు ప్రభా. అదంతా కరిగిపోవడానికి అది బయటికి రావడానికి కృపణ దయచేయండి. అయా కొలెస్ట్రాల్ ఉన్నాయని ప్రభా చెప్పారు, అది కట ప్రభా దానికి తగ్గట్టున జాగ్రత్తలు తీసుకోవడానికి బిడ్డకి దయచేయండి. బిడ్డకి మంచి ఆరోగ్యమును దయచేయండి. చిన్న తల్లి యజ్ఞంలో మీరు తోడు ఉండండి. బిడ్డకి జ్ఞానోదయాన్ని కలగ చేయండి. మధు పట్ల మీరు ఉండండి. అయ్యా నా తండ్రి అవనస్తులు ప్రభా ఎలా నడుచుకోవాలో ఈ జ్ఞానమును కలగ చేసి బిడ్డలను నడవలసిన మార్గాన్ని మీరు నేర్పించండి. అయ్యా తండ్రి బిడ్డల కుటుంబాన్ని మీరు దర్శించి నడిపించుకోమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభా నా తండ్రి నా దేవుడా ప్రభా నాయన, అలాగే ప్రభా అయా అశ్షేర్ని జ్ఞాపకం చేసుకో, ఆనంద కుమార్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. బిడ్డను ప్రేమించిన ప్రభా నిశ్చయని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు కలగ చేయండి. ఆ ఏటలకు వెళ్ళారు, ఏటల విషయంలో నీ కాపుదల అనుగ్రహించండి. అదే విధంగా ప్రభా నాయన అయా దీవెనని ఆశీస్సులను జ్ఞాపకం చేసుకోండి. అయా బిడ్డలకు ఇచ్చిన 3 బిడ్డలు మీరు దర్శించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. దూరంలో ఉన్నారు కాబట్టి చంటి బిడ్డలకు మీరు కృప దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభా తండ్రి నాయన జోసెఫ్ని జ్ఞాపకం చేసుకో, గంగద్దని జ్ఞాపకం చేసుకో నాయన ప్రభా. తన తల్లి తండ్రులని ప్రభా నాయన సమాధానం గారిని శాంతరత్నాన్ని మీరు కాపాడి నడిపించుకోండి. అలాగే తండ్రి ప్రసాద్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నా ప్రభా. అలాగే కుమారిని రాజుని ప్రభా అయా తండ్రిని స్తోత్రమున నా తండ్రి జగరి గారిని కట మీరే మంచి ఆరోగ్యాన్ని కలగ చేయండి. ఆ కుటుంబాలను దర్శించి నడిపించుకోండి. వాళ్ళకి ఇచ్చిన 3 బిడ్డలు మీరు కాపాడి నడిపించుకోండి ప్రభా. బిడ్డల అల్లర్తనాన్ని తీసేసి బిడ్డలకు ఒక విధేయతను ప్రభా నాయన దయచేయమని వేడుకుంటున్నాను. అదే విధంగా ప్రభా నాయన తాతారావు గారిని మీరు ముట్టండి, బలపరచండి. మంచి ఆరోగ్యం తాతారావు గారికి అనుగ్రహించండి. అయా తాతారావు గారిని మీరు ముట్టండి తండ్రి. నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా మీకే వందనాలు ప్రభా. అలాగే తండ్రి నాయన గుంటూరులో ఉన్న జ్యోతి గారిని, తన తల్లిని ప్రభా అయా తండ్రి, తన భర్తని, తన బిడ్డల్ని ప్రభా నాయన వినేని ఇన్నతిని కట మీరు జ్ఞాపకం చేసుకో, శివుని కట జ్ఞాపకం చేసుకో. వాళ్ళ పరీక్షల్లో ఎగ్జామ్ లో మీరు తోడుండి నడిపించుకోండి. అయా మ్యాగీ ప్రభా తండ్రి అత్తగారిని కట మీరు ఆరోగ్యంతో నింపండి ప్రభా. అయా తండ్రిని కట మంచి ఆరోగ్యం దయచేయండి. అయా మా సేవకులు చెప్పారు ప్రభా నాయన. అలాగే తండ్రిని స్తోత్రములు తండ్రి నాయన ప్రతి బిడ్డల్ని కట మీరు ముట్టండి, బలపరచండి. ఎవరిని మీరు విడనాడలేదు ప్రభా. మీరందరినీ ప్రభా మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభా నాయన కృపవతి విషయంలో తండ్రి మీ కాపుదల అనుగ్రహించండి తండ్రి నాయన. గౌతమి బిడ్డల విషయంలో చాలా నలుగుతా ఉన్నారు ప్రభా. హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు, ఆరోగ్యాలు సరిలేవు. బిడ్డల పచ్చాన్ని మీరుండి నడిపించుకోండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. బిడ్డలకు తోడై ఉండండి. ఆ పసి బిడ్డల చుట్టూ నాయన మీ కంచెను ఉంచండి. గౌతమి భర్త చేస్తున్న డ్యూటీలు గట మీ కాపుదల అనుగ్రహించండి. అయా దీవెని గారు ప్రభా అయా కానీ నా తండ్రి నాయన దుబాలో ఉన్నారు. ఆ బిడ్డకి గట మంచి ఆరోగ్యమును దయచేయండి. జయరాజుకి గట నీ కృపను దయచేయండి. మీ కాపుదల అనుగ్రహించండి. అలాగే ప్రభా నా తండ్రి నీకు వందనాలు ప్రభా. రవీంద్రని జ్ఞాపకం చేసుకోండి, తన భార్యని బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. జైని జ్ఞాపకం చేసుకోండి, జోస్వాని జ్ఞాపకం చేసుకో, ప్రతాప్ని జ్ఞాపకం చేసుకోండి. అయా తండ్రి నాయన దేవుడు పాదాలు ప్రభు పట్టుకోవాలా, మన దేవుడు సన్నిధికి దూరం అవ్వకూడదని బిడ్డలకి జ్ఞానోదయాన్ని దయచేసి నీ సన్నిధి వెతకటానికి నాయన నిన్ను వెతకటానికి బిడ్డలకి ఇచ్చండి. జైన్ ముట్టండి. అయా తండ్రి జోషువా మోకాళ్ళేసి మొరపెట్టే బిడ్డగానే బిడ్డను సిద్ధపరచండి తండ్రి. అదే విధంగా ప్రభా రెడ్డి మాంసాన్ని మీరు ముట్టండి. బిడ్డకున్న బలవంతులు మీరు కడిగావని అయా తండ్రి మంచి ఆరోగ్యం బిడ్డకి ఇచ్చావని మేము అడుగుతున్నాము. ఆయన ప్రభా బిడ్డకి ఇచ్చే
ఇచ్చావని ప్రభా మేము నా తండ్రి మీ పాదాల చెంత పెట్టుకుంటున్నాము. బిడ్డను బలపరచండి, ఇంకా మంచి ఆరోగ్యం దయచేయండి. తనకిచ్చిన గర్భఫలాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభా తండ్రిని స్తోత్రములు ప్రభా. అదే విధంగా ప్రభా నాయన నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. తన అత్తమామలు అక్కడే ఉంటున్నారు, తల్లిదండ్రులను వాళ్ళని కట్ట దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభా నా తండ్రి నీ కృప దయచేయండి నాయన. అలాగే నాయన ప్రభా నయమని జ్ఞాపకం చేసుకో, తన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కృప దయచేయండి. అలాగే ప్రభా తండ్రి అన్నపూర్ణ జ్ఞాపకం చేసుకోండి అయా. మొన్న కాలంలో ప్రభా తండ్రి బిడ్డ ఎంతో బలవంతికి గురై ఉన్నది, బిడ్డను బలపరచండి, నీవు సహాయం చేయండి, నడిపించుకోమని వేడుకుంటున్నాను ప్రభా. అయా మీ సహాయాన్ని అందించమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి తన కుమారుల కోసం తన భర్త కోసం ఎంతో ప్రయాసపడుతుంది అయా. బిడ్డ మాటకు లోబడడానికి సహాయం చేయండి. దుట్టులు ప్రవేశించినట్టుగా బిడ్డలు ప్రభా విచ్చలవిడితనాన్ని తీసివేయండి. తల్లి మాటకు లోబడే బిడ్డలుగా దయచేయండి. తల్లి మాట తర్వాత నీ మాటకు లోబడేవారుగా దయచేయండి. దేవానికి వందనాలు ప్రభా. ఆయనకి నాయన ఏదో ఒక జాబ్ అని ప్రభా అడిగితే ఉన్నది తల్లి తన్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాను ప్రభా. అలాగే నిరీక్షని జ్ఞాపకం చేసుకోండి అయా. ఏర్బాబుని జ్ఞాపకం చేసుకో, రాజేష్ని జ్ఞాపకం చేసుకో, కావ్యాన్ని సాతిని జ్ఞాపకం చేసుకో. నిరీక్షణకు మంచి ఆరోగ్యం దయచే అయా. చొప్పినది ప్రభా నాయన సాక్షికం ప్రభా. అయా తండ్రి బిడ్డలిద్దరికి నాయన 10th పరీక్షలు ప్రభా బిడ్డలను ప్రార్థన చేయమని కోరి ఉన్నారు తండ్రి నాయన ప్రభా. బిడ్డలకు మీరు తోడయ్యండి. ఆ బిడ్డల ప్రభా పరీక్ష రాసేటప్పుడు నాయన ధైర్యమును దయచేయండి. బిడ్డలకు తోడై ఉండమని వేడుకుంటున్నాను, మీరే నడిపించుకోమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయా ఎత్తేరుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎత్తేరికి నీ సహాయాన్ని అందించండి. ఆ బిడ్డకి గట నాయన అనారోగ్యమును తీసివేసావు, బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అలాగే సంతోష ప్రభా తండ్రి అయా దుబాయ్ వెళ్ళాల ప్రభా. బిడ్డకి నాయన మార్గాలు సరళపరచండి అయా ప్రభా. నాయన తన పని వరకు వల్ల ప్రభా అక్కడ వచ్చింది ఆ ఊరికి వెళ్తున్నారని చెప్పుతున్నారు ప్రభా. బిడ్డకి మీరు తోడై ఉండి నడిపించుకోండి. సిరి పట్ల గట నీ కృపను దయచేయండి అయ్యా. బిడ్డలు యవన బిడ్డలు ప్రభా, కానీ చదువులు భవిష్యత్తులు ప్రభా అయ్యా ఇది సాధ్యమే. కానీ నాయన మొదటిగా మా బిడ్డలు మీ పాదాలు పట్టుకోవడమే నేర్పించండి ప్రభా. అయ్యా మీరే బిడ్డకు తోడుగా ఉండండి. శంకరాన్ని మార్చండి, నీ సన్నిధికి తోడుకి రండి. ఎర్రమ్మని జ్ఞాపకం చేసుకోండి, బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని కలగచేయమని వేడుకుంటున్నాను. అదే విధంగా ప్రభా నీ స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాను. నూకముని జ్ఞాపకం చేసుకోండి, నూకముకి మంచి ఆరోగ్యమును దయచేయండి దేవా. తన కోడల్ని నాయన మీరు ముట్టండి ప్రభా, మార్చండి కొడుకులని ప్రభా. అలాగే దేవికి ప్రభా కడుపులో నొప్పి రాకుండా, దాని వల్ల ఏమి కాకుండా మళ్ళీ ఏమి లేదన్న మాటను చొప్పించడానికి నీ కృప బిడ్డకి దయచేయండి తండ్రి. అలాగే ప్రభా నాయన నీ స్తోత్రములు అయా. నాయన విజయవాడలో ఫెనేలా ప్రభా బిడ్డ ప్రభా తండ్రి 3వ సంవత్సరం బిడ్డ క్యాన్సర్ తో బాధపడుతుంది, ట్రీట్మెంట్ అందుతుందని అంటున్నారు. ఆ బిడ్డ కాట నీ కృప నీ కాపుదల దయచేయండి. ఎక్కడెక్కడ బిడ్డలు ప్రార్థన సహాయం కోరి ఉన్నారో మా బిడ్డలందరికీ నీ కాపుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాను దేవా. నాయన నీ సేవకులు చెప్పారు ప్రభా అయ్యా అనేకమంది బిడ్డల కోసం ప్రార్థన చేయమని అయ్యా తండ్రి. నాయన ఒకళ్ళని పొడుచుకుండే టైం, ఒకరినొకరిని చంపుకుండే టైము అని ప్రభా తండ్రి అవి జరుగుతా ఉన్న ఎక్కువ ప్రపంచంలోనూ వాళ్ళ కోసం మేము మొరపెట్టాలి ప్రభా. ప్రార్థన చేయడమే కదా మా వంతు ప్రభా. ఏదో బలుబులు మా నెత్తి మీద మెట్టి మోతలేదు ప్రభా. అయా కూర్చున్న చోటనే జ్ఞానించమని మాట్లాడుతా ఉన్నావు ప్రభా. అటువంటి జ్ఞానోదయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా ప్రభా. నా తండ్రి ఇదిగో ప్రభా నాయన ఈ రోజు ప్రభా 10th రిపోర్ట్ అవుతున్న బిడ్డలు ప్రభా తండ్రి అయా. 10th పరీక్షలు ప్రభా తండ్రి రాస్తున్న బిడ్డలు ప్రభా. బిడ్డలు అందరూ పేర్లు చెప్పారు ప్రభా. అందరినీ ప్రభా నాయన మీరే జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నానయ్యా. చక్కనగా పరీక్షలు రాయడానికి నీ కృపను దయచేయండి అయ్యా. అయా తండ్రి నాయన అయా నువ్వు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయా నడిపించుకోండి ప్రభా నా తండ్రి నాయన. అలాగే తండ్రి ఇదిగో మా బ్లెస్సీ ప్రభా, జెర్సీ ప్రభా అయా ప్రభా నీ స్తోత్రముల తండ్రి. బిడ్డలు ప్రభా ఎలా రాయాలా ఎలా చెయ్యాలని భయం కాదు నాయన. ఓ నా దేవుడు ఉన్నాడు, ఇది ధైర్యంగానే వెళ్ళాలా, ఎవరో నన్ను ఏదో అంటారని కాదు
కాదు, ఎవరో నన్ను చూస్తారని కాదు కానీ నా దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడని బిడ్డలు ప్రభా ధైర్యంగా వెళ్ళి అయా తెక్కపరిచి రాయటానికి నీ కృపను దయచేయండి, నీ కాపుదల అనుగ్రహించండి బిడ్డలకి ప్రభా. మీరు తోడై ఉండండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. అయ్యా రాస్తున్నప్పుడు ప్రభా ఇది నా దేవుడు నాకు ఇచ్చిన ధైర్యము, నేను రాస్తున్నాను, ఇది నాకు జయము అని ప్రభా బిడ్డలు ఆశించి తండ్రి నాయన అది రాయడానికి నీ కృపను దయచేయండి. అయా పండు, నందిని, సాయి ప్రభా, అయా తండ్రి నాయన చింటూ ప్రభా, నా తండ్రి నాయన లావణ్య ప్రభా తండ్రి, అందేకంది నాయన నా తండ్రి నీ స్తోత్రంలో ప్రభా. ఈ బిడ్డలందరూ ఎంతకి నాయన రికవర్ అవుతా ఉన్నారు ఈ రోజు ప్రభా. అయా బిడ్డలకి మార్గాలు తెరవండి. అయా తండ్రి బిడ్డలు జైలు పొందుకుండే కాపుదాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అయ్యా మీరే సహాయం చేయండి. అయా నా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నా ప్రభా. నాయన జడ్జి పట్ల తండ్రి భయం లేకుండా ధైర్యముగా పొందుకోవడానికి నీ కృపను దయచేయండి. అయా బ్లెస్సీ పట్ల నాయన అయా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చిత్తము, నా దేవుడికి మహిమని ప్రభా బిడ్డ ప్రభా నాయన నువ్వు ధైర్యం ఉన్నావని కానీ ప్రభా బిడ్డలో రాయడానికి నీ కృపను దయచేయండి. అయా నాయన సేవకుల్ని సేవకురాలను మీరు ముట్టండి. అయా బిడ్డల ప్రభా సంఘాన్ని ఇచ్చారు. అయా ప్రభా తండ్రి నాయన ప్రభా బిడ్డలు ప్రభా తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు నాయన. అయా బిడ్డల కోసం రోధిస్తున్నారు ప్రభా. కన్న బిడ్డల కాదు ఆత్మ బిడ్డల కోసం, ఆత్మ బిడ్డలు దూరం అవ్వకూడదు. అయా ఆత్మ బిడ్డలు నశించుకోకూడదు. ఆత్మ బిడ్డలు ప్రభా నాయన తండ్రి అయా తండ్రి నా ప్రభా ఏ రకముగా ఉండకూడదు. మా బిడ్డల్ని ఎలా తయారు చేయాలా, మా సంఘాన్ని ఎలా తయారు చేయాలని ఒక ఆదురతతో ఆశతో యవనత్తులకు ఇవ్వాల్సిన వాక్యము ప్రభా నాయన, వృద్ధులకు ఇవ్వాల్సింది నాయన ప్రభా, నడవలసి వారికి ఇవ్వాల్సింది, ఎవరికి చెప్పవలసింది వాళ్ళకి చెప్పే జ్ఞానాన్ని సేవకులకు ఇచ్చారు. అయా లోబడమును ప్రభా ఒక ఇదేతను చూపించడము, దాని ప్రకారంగా జీవించడమును మాకు నేర్పించండి తండ్రి నాయన. నేర్చుకున్న అన్ని ప్రభా మేము విడిచిపెట్టడము కాదు కానీ మీ పాదాల చెంత పెట్టుకోవడం నేర్పించండి. నీ సేవకులకి సేవకుల మంచి ఆరోగ్యం దయచే, కుటుంబాన్ని నడిపించండి, పోషించండి. రోగి పట్ల కట్ట నీ కృపా కాపుదాలు అనుగ్రహించండి. ఆడు రాకపోకల్లో కట్ట మీరు తోడుండండి. బిడ్డ సైకిల్ మీద వెళ్తా వస్తా ఉన్నాడు. అయా తండ్రి నాయన బిడ్డకి నాయన బిడ్డ చుట్టూ నీ కంచెను ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నా బిడ్డలైన వారిని అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా సంఘంలో ఏ బిడ్డల ప్రభ మర్చి ఉన్నానో భవానీని జ్ఞాపకం చేసుకోండి. అన్న టయానికి వచ్చి ప్రభా తండ్రి నిన్ను ఆరాధించుకుంటే బిడ్డగానే బిడ్డను దయచేయండి. అయ్యా భూలక్ష్మి గారి కోడలు వస్తుంది భవానీ ప్రభా, ఆ భవానీని ముట్టండి. మంచి బిడ్డ ఆరోగ్యం దయచేయండి. అయ్యా బిడ్డ వీగ్గానే ఉంది, తల్లి వీగ్గానే ఉంది. అయ్యా కావలసిన పుట్టుదనాన్ని బిడ్డకు దయచేయండి ప్రభా. ఆరోగ్యము దయచేయండి. తన భర్తను మార్చండి. డైలీ పనికెళ్ళి కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటే భర్తగా దయచేయండి. అలాగే ప్రభా నాయన నా తండ్రి దీవెన తల్లి ప్రభా తండ్రి ఆ బిడ్డను గట్ట ముట్టండి ప్రభా, బలపరచండి తండ్రి నీ స్తోత్రముల ప్రభా. అయా చిన్నోడిని పెద్దోడిని మీరు కాపాడి నడిపించుకోండి దేవా. దానిని ముట్టండి ప్రభా. యవనస్తులు ప్రభా తండ్రి యవన కాలంలో యవనస్తులు కాళ్ళు తట్టులు వెళ్తాయి అంటున్నావు. తొట్టులు వెళ్ళకుండా పాడకుండా జారకుండా నిలబెట్టండి ప్రభా. అలాగే తండ్రి నాయన అయా ప్రభా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే ప్రభా నాయన మంగ ముగ్గురు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన సీనిని జ్ఞాపకం చేసుకోండి, చిన్న సీనిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డ తండ్రి ఏ మార్గాల్లో ఉన్నాడో, దేనికి రిపోర్ అవుతున్నాడో ఆ బిడ్డతో మాట్లాడండి, సహాయం చేయండి, నడిపించుకోండి. దేవుడు పాదాలు పట్టుకోవడం ముందు నేర్పించండి అయా. తర్వాత ప్రభా తన పనులన్నీ జరిగించండి తండ్రి. ముందు నీ పాదాలు పట్టుకుంటేనే ప్రభా, నిన్ను వేడుకుంటేనే ప్రభా తండ్రి అది మేము చూడగలుగుతాం. అది జరగండి ప్రభా, జరిగించండి బిడ్డల జీవితాల్లోనూ. అలాగే ప్రభా పెద్ద సీని పట్ల నీ కృపను దయచేయండి. బిడ్డ వచ్చారు ప్రభా అయ్యా తండ్రి నీ యందును సంతోషించే బిడ్డగా ప్రభా, నీ యందును ఆనందించే బిడ్డగా బిడ్డకు దయచేయండి. బిడ్డ ఏదైతే రిపోర్ అవుతున్నాడో తన జీవితానికి మరి ప్రభా మీరు నడిపించమని వేడుకుంటున్నాను. తన కుటుంబాన్ని అంతటికి తండ్రికి నాయన అయా తల్లిని ప్రభా చెల్లిని ప్రభా అందరిని మీరు ముట్టి బలపరచమని వేడుకుంటున్నాను. సహాయం చేయమని వేడుకుంటున్నాను
వేడుకుంటున్నాను. ఓ సహాయకుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంకా ఎవరిని మర్చాను ప్రభా. నువ్వు మరవన దేవుడు, విడవన దేవుడు, వెడబాయిన దేవుడు ప్రభా. ప్రతి వార్డు పట్ల నీ కృప, నీ కాపుదల, నీ భద్రత అనుగ్రహించి మహిమపరుచుకోమని అయా ప్రభా సేవకులు చెప్పారు ప్రభా తండ్రి. అనేక వారి కోసం 10th పరీక్షలు రాసే వారి కోసం ప్రార్థన చేయమని, ప్రతి బిడ్డల కోసం నీ కృపను దయచేయండి, కాపుదల అనుగ్రహించండి అయా ప్రభా. నాయన ఒకళ్ళు పొడుచుకోవడం, ఒకరినొకరు తన్నుకోవడం, ఒకళ్ళ మీద స్వార్థాలు చూపించుకోవడం ఆ రోజుల్లోనే మేము ఉన్నాము కాబట్టి, ఆ పరిస్థితుల్లో మేము ఉన్నాము కాబట్టి అయా ప్రతి పరిస్థితిని మీరు అర్థం చేసుకునే దేవుడువు, సహాయం అనుగ్రహించే తండ్రువు, మీరే నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను ప్రభా. మీరు సహాయం చేయండి. ఈ రోజు, ఈ సమయము, ఈ తరుణము, ఈ అవకాశమును మాకు ఇచ్చిన గొప్ప దేవుడా నీకు వందనాలు అయా. ఎందుకంటే ఇలాంటి ప్రార్థనలు అయా ప్రభా జరుగుతున్నాయి, చాలా చోట్ల జరుగుతున్నాయి అయా. ఎందుకు దేశాల కోసం, గ్రామాల కోసం, పల్లెల కోసం, పట్టణాల కోసం, కుటుంబాల కోసం, రాష్ట్రాల కోసం, రాజ్యాల కోసం, నాయకుల కోసం రోధించమని ప్రభా మాకు నేర్పించారు కాబట్టి అయా మాకు రోదనాదాన్ని అనుగ్రహించి అయా రోధించడం ఎలా రోధించాలో మాకు నేర్పించి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. నా ప్రభా ఇదిగో ప్రభా నాయన నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని గట సమస్తాన్ని మీ చేతులకి సమర్పించుకుంటున్నాను. ఏది అన్నది నాది కాదు ప్రభా, ఇదేది నాది కాదు ప్రభా తండ్రి, అన్ని మీరిచ్చినయే ప్రభా. ఇలా నిలబెట్టి ఈ రోజు నాడు కాట ఈ ప్రార్థన కోసం ఇచ్చింది మీరే ప్రభా. ఆ దేవుడికి ఎంత చేసుకున్నా తక్కువే ప్రభా, ఆ దేవుడికి ఎంత చెల్లించినా తక్కువే ప్రభా. నాయన నా తండ్రి ఇలా నీ పాదాలు పట్టుకోవడం, నిన్ను వేడుకోవడం ప్రభా నాకు నా ప్రభా నా బతుకునంత కాలమును ప్రభా మీరు మాకు దయచేయండి అయా. నా తండ్రి నాయన నా పోకడ వారికి, నాయన నీ రాకడ వారికి నీ కృప, నీ కాపుదల అనుగ్రహించి నడిపించుకోమని అయ్యా. ఏ బిడ్డనైతే నీ పాదాల దగ్గర పెట్టానో అయ్యా మీ ప్రభా, ఏ బిడ్డలు ఏ సమస్యల కోసం మీ పాదాల చెంత పెట్టుకున్నామో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది ఉదయం కాలవని మాకు నేర్పిస్తా ఉన్నావు ప్రభా. ప్రతి దానికి ఒక పరిష్కారం మీరిచ్చే దేవుడువు నాయన, నడిపించే తండ్రువు. ఈ లోకములో అద్భుతాల కోసం, ఆశీర్వాదాల కోసం మాకు వద్దు ప్రభా. మీరిచ్చిన ఆశీర్వాదం, మీరిచ్చిన అద్భుతమే మాకు కావాలా, మమ్మల్ని నడిపించాలా. మీకు వందనాలు. మా ప్రియ బిడ్డల్ని, మా సేవకుల్ని, సేవకుల కుటుంబాన్ని, సంఘాలని, అనేకమైన చేస్తున్న సేవకుల సేవని ప్రభా, ప్రతి ఒక్కరిని, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా గ్రామాన్ని, మా ఈదిని అన్నిటిని నీ పాదాల చెంత పెట్టుకుంటా. ఈ అల్పురాలు, అయోగ్యురాలు ప్రభా ఈ ప్రార్థన త్రోసివేయొద్దయ్యా, ప్రార్థన తోసివేయద్దు. ప్రార్థనకు చక్కని జవాబులు మీరు అనుగ్రహిస్తారని, మీరే సహాయం చేస్తారని, ఆ దేదావతి దేవుడి పాదాల దగ్గర మేము ఎంత చేసినా తక్కువే నించుకుండి మీ పాదాలు హెచ్చించేవారుగా, మేము తగ్గించుకునేవారుగా మా తప్పులు మన్నించమని బిడ్డలందరినీ మీ పాదాల చెంత పెట్టుకుంటా. యేసు పరిశుద్ధమైన నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.